మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కండి. ఇటీవల మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మదనపల్లెలో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఆ పార్టీ నాయకులే ప్రయత్నిస్తారని, గతంలో 3 సార్లు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందకపోవటానికి ఇదో ప్రధాన కారణమని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆయన చేసిన ఆరోపణలు మదనపల్లెలో కలకలం రేపాయి. ముఖ్యంగా కూటమి నేతల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అసలు మదనపల్లెలో జరిగిన గత ఎన్నికల్లో సైతం తనకు చాలామంది మద్దతు ఇవ్వలేదని కూడా ఆయన ఆరోపించారు. ఈ విషయమై మనతో మాట్లాడేందుకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ చౌదరి గారు, బీజేపీ నాయకులు బండి ఆనంద్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ముందుగా నా క్వశ్చన్ మీకే చినబాబు గారు. ఇటీవల మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మదనపల్లెలో టికెట్ ఆస్పిరెంట్స్ అంటే తెలుగుదేశం పార్టీలో సుమారుగా 6-7 మంది ఉంటారని, ఒకవేళ ఎవరికైనా పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తే మిగిలిన వాళ్ళంతా ఏకమై ఆ వ్యక్తిని ఓడించేందుకు ప్రయత్నిస్తారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? సార్, ఆయన తెలుగుదేశం పార్టీ గురించి ఆయనకి ఏం తెలుసు? ఆయన పార్టీలో జరిగింది. ఇప్పుడు మా నాయకుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి యువగలంలో జాయిన్ అయినాడు. ఆయన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మా ఎన్టీఆర్ గారు కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ గారి గురించి కానీ ఏం తెలియదు. ఆయన ఏదో ఇవ్వాలనే తప్ప ఇంటర్వ్యూలో పిచ్చిగా ఇచ్చిన అడిగిని దానికి సరైన సమాధానము దగ్గరలో చెప్తాం. ఓకే, మీ జనసేన పార్టీ నాయకులు కూడా ముఖ్యంగా మీరు 1-2 కార్యక్రమాల్లో తప్పితే, అది కూడా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన కార్యక్రమాల్లో తప్పితే మిగిలిన ఆయన కోసం అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం ఏ కోసైనా పనిచేయలేదని ఒక తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీ నాయకులే అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? చూడండి ఈశ్వర్ గారు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి రాజకీయ పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకైనా, భారతీయ జనతా పార్టీకైనా, మా జనసేన పార్టీకైనా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మాకు ప్రతి మండలానికి ఎన్నికల సమయంలో ముఖ్యంగా ఒక అబ్జర్వర్ ఉంటాడు, నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు ఉంటాడు, పార్లమెంట్కి ఒక పరిశీలకుడు ఉంటాడు, వీళ్ళ మీద మళ్ళీ ఒక పరిశీలకుడు ఉంటాడు. మేము పని చేసినామా చేయలేదా అనేది షాజహాన్ బాషా మా మీద అభియోగం మోపేంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు, అబద్ధం నిజం అయిపోదు. దీని మీద ముఖ్యంగా మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారు కానీ, లేదా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాజు గారు కానీ, లేదా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మన సాయి లోకేష్ గారు కానీ మేము పనిచేయలేదని వాళ్ళు చెప్తే మేము దాన్ని అంగీకరిస్తాం. కాబట్టి ఈయనేదో ఆధారాలు నిరాధార ఆరోపణలు చేస్తే ఉపయోగం లేదు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మేము మీకు స్పష్టంగా చెప్పాము, పూర్తిగా ఆధారాలు. ఆయన ఎన్నికల్లో మేము కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే పాల్గొన్నామంటే, ఇది రెడ్డిపర్యాడ కాలంలో మేము తిరిగినప్పుడు, ఇది రైల్వే కూడూరులో మేము తిరిగినప్పుడు, ఇది చేనేత సదస్సులో కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నప్పుడు, ఇది బల్లి సంఘం నాయకుడు విజయ్ కుమార్ గారు, శ్రీరామ్ చినబాబు గారు, నేను జహా గారు మేమంతా పాల్గొన్నప్పుడు ఎన్ని కార్యక్రమం. ఇప్పుడు ఆయన లేడు. కొత్త ఇండ్లు, మోతీనగర్ అంతా మేము తిరిగాము, రామిరెడ్డి గారి పల్లి తిరిగాము, బుంగళూరు పల్లి తిరిగాము. కాబట్టి మేము తిరిగామా లేదా ఆ పైన మాకు పార్టీ వచ్చిందను రైల్వే కూడూరు పరిశీలకుడుగా బాధ్యతలు అప్పచెప్పినప్పుడు మేము దాన్ని సమన్వయం చేసుకుంటూ ఎక్కువ సమయం రైల్వే కూడూరులో కూడా సమయం గడపాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అక్కడ పనిచేస్తే ఇక్కడ పనిచేసాం. కానీ ఆయన చెప్పింది పూర్తిగా వాస్తవం. ఒకటి, మీరు బీజేపీ తరఫున మీకు కూడా కొంతమంది ఆరోపణ చేయటం ఏమంటే, గత ఎన్నికల్లో బీజేపీ నాయకులు కేవలం కమలంకే ఓటు వేయాలని ప్రచారం చేశారు తప్ప తెలుగుదేశం అంటే, ఎందుకంటే ఆయన మైనార్టీ అభ్యర్థిని దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకులు ఆయనకు ఓటు ఎక్కడ కానీ వేయండి వేయద్దండి అని ప్రచారం చేయలేదన్న ఆరోపణ కూడా ఉంది. దీనిపై మీరు ఏమంటారు? మొదటగా ఈ ఎన్నికల ముందు ఆయన ఏ విధంగా పార్టీకి వచ్చారు, ఆయన ఏ విధంగా టికెట్ తెచ్చుకున్నారనే విషయాలు చాలామంది మదనపల్లిలో తెలియదు. కానీ
జాతీయ పార్టీలో బీజేపీ వాళ్ళకి ఆయనకి మదనపల్లి టికెట్ ఏ విధంగా వచ్చింది అనే విషయము ఆయనకి ఎంత తెలుసో మా పార్టీలో ఉండే పెద్దలు కూడా ఆయనకి టికెట్ ఏ విధంగా వచ్చిన విషయం అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొంతమంది పని చేయలేదు, లేదా పని చేసిన వాళ్ళు సైకిల్ గుర్తుకి షాజహాన్ బాషా గారికి ఓటు వేయలేదని ఈయన ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అది అవాస్తవం. ఎందుకంటే మీరు మొదటగా చిన్నబాబు అన్న గారికి క్వశ్చన్ దాంట్లో కొద్దిగా ఖాళీ చేస్తున్నారు. మీరు అడిగినప్పుడు గతంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలుగుదేశం నాయకులు ఓడించారు, కానీ ఈయన ఇప్పుడు పోటీ చేసినందువల్ల గెలిచిందని ఈయన అభిప్రాయం. అంటే నా శక్తితో అంటే పూర్తి స్థాయిలో గెలిచింటే, పూర్తి స్థాయిలో సహకరించే మెజార్టీ వచ్చి లేదని కూడా అన్నారు. తెలుగుదేశం నాయకులు లేదా కూటమిలో ఉండే నాయకులు నీకోసం కష్టపడకపోతే సైకిల్ గుర్తు ఓటు వేయద్దు లేదా అన్నారని మీరు చెప్తున్నారు కదా. నీ వల్ల గెలుచుంటే 2019లో నువ్వు ఇక్కడ పోటీ చేసినప్పుడు నీకు వచ్చిన ఓటే, 2014లో నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లు. ఇదేమి మాటలు చెప్పినంత మాత్రాన, టీవీ ముందు ఏదేదో చెప్పేసినంత మాత్రాన వాస్తవం అవాస్తవం లేదు, అవాస్తవం వాస్తవం. ఎందుకంటే మన శక్తి ఎంతో అంతవరకు మన కేవలము చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఈ దేశానికి రాష్ట్రానికి అవసరం కాబట్టి ఈరోజు ప్రజలందరూ దాన్ని నమ్మారు కాబట్టి నీకు ఓటేశారు తప్పిస్తే కేవలం షాజహాన్ బాషా గారి నాయకత్వాన్ని నమ్మో లేకంటే నువ్వు గతంలో ఏమేమి చేసావు అనేది మా మదనపల్లి ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అదేవిధంగా కమలం గుర్తుకు ఓటు వేయమని మేము ఎంత గట్టిగా అడిగామో సైకిల్ గుర్తుకు కూడా ఓటు వేయమని అంతే గట్టిగా అడిగాం. మీరు మాతో చాలా మందిని కూటమిలో ఉండే వాళ్ళ నాయకులు నిర్లక్ష్యం చేశారు. బండి ఆనంద్ లాంటి వాళ్ళు వస్తే కన్నా నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఫోటో తీసుకొస్తారు, బీజేపీ కండువా వేసుకొస్తారు. బీజేపీ కండువా లేకుండా, నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా, కమలం గుర్తు లేకుండా వాళ్ళు రారు. వాళ్ళు రాకన్నా ఉంటేనే మంచిదని చెప్పేసి నువ్వు ఎవరితో మాట్లాడావో వాళ్ళందరి విషయాలు కూడా వాళ్ళు మాతో కూడా పరిచయస్తులే. మీరు చర్చించిన విషయం మనుషులు మాతో కూడా మాట్లాడారు. కాబట్టి నీవు ఏదైతే మతం ఆటోమేటిక్గా నువ్వు వచ్చావు తప్పిస్తే మేము రాలేదు. బీజేపీకి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మేము సూటిగా ఈరోజు అడుగుతాను, నీ గుండెల మీద నువ్వు చేసుకొని చెప్పు. నువ్వు ఎక్కడైనా సరే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేయండి, కమలం గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి నువ్వు ఒక్క చోట అయినా నువ్వు అడిగావా? ఏదో కిరణ్ కుమార్ రెడ్డి గారి అవసరం ఉంది కాబట్టి ఆయన యొక్క ఇమేజ్ నువ్వు వాడుకోవాలని తెప్పించినావు తప్పిస్తే నువ్వు ఎక్కడ కూడా మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకోలేదు. కమలం నువ్వు ఎన్నికల్లో నామినేషన్ వేసినప్పటి నుండి తర్వాత ఓటింగ్ వరకు ఒక్కరోజైనా సరే నువ్వు భారతీయ జనతా పార్టీ కండువా నువ్వు మెడలో వేసుకున్నావా అని చెప్పేసి మేము అడుగుతాను. అయినప్పటికీ మా పార్టీని అవమానించినా, మా కార్యకర్తలు అవమానించినా మేమందరం కూడా పార్టీ నాయకత్వం ఏదో చెప్తాదో ఆ నాయకత్వం అనుగుణంగా మేము అందరూ కూడా పనిచేస్తాం. ఈరోజు రామదాస్ అన్న మేమందరూ కూడా నీరుగెట్టిపల్లి ఇల్లు తిరగలేదా? రెడ్డిస్ కాలనీ తిరగలేదా? ఎస్బీఐ కాలనీ తిరగలేదా? అవన్నీ కూడా మీ అన్ని ఛానల్లో వచ్చింది, అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది కదా. వాళ్ళలాగా మేమేమి ఈరోజు గెలిచిన తర్వాత ఒకటి, ఎన్నికల ముందు ఒకటి, తర్వాత ఒకటి మాట్లాడము. మేము పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పనిచేసేవాళ్ళం, అదేవిధంగా పనిచేస్తాం. ఇంకొకటి చిన్నబాబు గారు, మిమ్మల్ని ఇప్పుడు 2004లో షాజహాన్ బాషా గారికి టికెట్ వచ్చినప్పుడు నామినేషన్లో చిన్న టెక్నికల్ ప్రాబ్లం అయ్యి ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. అప్పుడు మాత్రమే ఇక్కడ మా ఎమ్మెల్యేగా దొమ్మలపాటి రమేష్ గెలిచారు. అయితే తర్వాత జరిగిన 2009, 2014, 2019 ఎన్నికల్లో మాత్రం వరుసగా టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దీనికి ప్రధానంగా కారణం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మద్దతు ఇవ్వకపోవటం, వెన్నుపోటు పోవడం వల్లే ఓడిపోయారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇంతకు ఆ 3 ఎన్నికల్లో ఏం జరిగిందంటే ఏం చెప్తారు మీరు? సార్, ఒక్క ఉదాహరణ. సరే, 2004లో ఆయనకు షూరిటీలో ఎగిరిపోయినాడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అని స్థాపించి చిరంజీవి గారు 36,000 ఓట్లు అప్పుడు చీలుకోవడం వల్ల కాంగ్రెస్లో ఆయన గెలిచినాడు. తర్వాత 2 ఎలక్షన్లు నిలబడినాడు కదా. ఎంపీకి ఎన్ని వచ్చినాయి, ఎమ్మెల్యేకి ఎన్ని వచ్చినాయి చెప్పండి ఫస్ట్ మీరు? 3,000 ఎమ్మెల్యేకి వచ్చినాయి, 4,000 ఎంపీకి వచ్చినాయి. నేనేదో తెలుగుదేశం పార్టీని గెలిపించిన అని ఉండే తెలుగుదేశం పార్టీ పాత లీడర్లందరినీ బురద పోస్తామంటే మేము ఒప్పుకోం సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ప్రతి ఎలక్షన్కు పెద్దలు రామదాస్ అన్న చెప్పినట్టు మాకు గ్రామ స్థాయికి కూడా ఒక అబ్జర్వర్ వస్తారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి తప్ప ఈయనేదో
తెలుగుదేశం పార్టీని తెలుగుదేశమే ఓడించుకుంటారు, నేను వచ్చి గెలిచినానంటే రాష్ట్రంలో ఎంత మెజారిటీ వచ్చిందో 1,00,000 చిల్లర దాకా మా స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి వచ్చింది. ఈయనకు వచ్చిన మెజారిటీ ఎంత? 5,000. అది ఏమే కాంగ్రెస్ క్యాండిడేట్కు 5,000 పడినాయి కాబట్టి ఈయన బయటపడినాడు. దాన్ని తెలుసుకొని ఈయన సమన్వయం చేసుకోలేక అందరినీ ఒక పక్క జనసేనలను, ఒక పక్క బీజేపీలను, ఒక పక్క టీడీపీలను సమన్వయం చేసుకోలేక నేనే గెలిపించిన చరిత్ర రాసిన అంటే ఇప్పుడు నిలబడమనండి, రిజైన్ చేసి రమ్మనండి, ఎలక్షన్కి రమ్మనండి, రమ్మనండి చూద్దాం. ఓకే ఆనంద్ గారు, ఇప్పుడు 2014లో పొత్తులో భాగంగా బీజేపీ నిలబడ్డారు అప్పుడు. అయితే అప్పుడు కూడా చల్లపల్లి నరసింహారెడ్డి ఓటమి చెందడానికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా సహకారం అందివ్వకపోవడం వల్లే ఆయన ఓటమి చెందారన్న ఆరోపణలు కూడా కొంతమంది చేశారు. ఇందులో వాస్తవం ఎంత అంటారు? 2014 ఎన్నికల్లో అప్పుడు మేము ఇక్కడ క్యాడర్ కానీ మా యొక్క బలం అంతా తమ్మలేదు. మేము ఇక్కడ 2014లో మేము పోటీ చేసినప్పుడు తక్కువ టైం ఉంది. నామినేషన్కి ఓటింగ్కి మన ఫస్ట్ ఫేజ్లో వచ్చింది ఎలక్షన్. దేశంలో జరిగినటువంటి 4-5 విడతల్లో మనం ఫస్ట్ ఫేజ్లో. కాబట్టి మేము ఇక్కడ కొత్తగా రావడం, ఎవరైతే కార్యకర్తలు గ్రామాల్లో పనిచేసే కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు లేదా బీజేపీ వాళ్ళతో వెంటనే కలుపుకోవడంలో చిన్న లోపాలు సహజంగానే మాకు అప్పుడు తక్కువ, వాస్తవంగా చెప్పాలంటే తక్కువ బలం ఉంది. మాకు ఆ రోజు అన్ని ఓట్లు పడినాయంటే మా నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి గారు వాళ్ళందరినీ సమన్వయం చేసుకోకుండా ఉంటే, వాళ్ళు కానీ మాకు అంతగా సహకారం చేయకుండా పోతే మాకు అన్ని వేల ఓట్లు ఎట్లా పడతాయి? ఆ రోజు మేము అందరం కలిసి పనిచేసాం కాబట్టి మాకు అన్ని వేల ఓట్లు వచ్చినాయి. కానీ బయట ఓడిన తర్వాత కొన్ని మాటలు అనేవి వస్తూ ఉంటాయి, దాన్ని మనం తెలియపరిస్తాం. మీరు ఏకీభవిస్తారన్నా? ఇప్పుడు 2009, 14, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే కారణమన్న ఆరోపణలను మీరు సమర్థిస్తారా? ఇది చాలా తప్పండి. రాజకీయంలో ఇప్పుడు మా కుటుంబం కూడా, మా తండ్రి ఎమ్మెల్యేగా చేశారు, నా భార్య ఎంపీగా చేసింది. మా కుటుంబం తర్వాత మేము 3 ఎలక్షన్లో మేము పోటీ చేసాం. అంతెందుకు, రీసెంట్గా షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు ఇదే రాజపేట పార్లమెంట్కి గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓటమిని హుందాగా స్వీకరించినారు. ఎక్కడ కానీ ఎవరి మీద నిందారోపణలు కానీ వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని చెప్పనేసి ఆయన ఎక్కడ అభియోగం మోపల. మా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మేము ఎవరిని కూడా పర్సనల్గా పేర్లు పెట్టి నిందించాం, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు. కాబట్టి ఏదో గెలిస్తే నా సొంత బలంతో గెలిచినట్టు, నాకు మెజార్టీ తగ్గిపోతే వీళ్ళు చేయలేదు కాబట్టి నాకు మెజార్టీ తగ్గిందన్నట్టు, ఓడిపోతే వాళ్ళందరూ కలిసి ఓడించాలన్నది రాజకీయాలలో అల్ప బుద్ధి, చిన్న బుద్ధి ఉండే వాళ్ళు ఆ మాట మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఒకటి యారో అంటున్నారు, ఎమ్మెల్యే కలుపుకుపోవటం లేదని. అయితే అదే ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు తన వెంట ఎవరెవరు ఆ రోజు నడిచారో వారికి నేను ఇప్పుడు అండగా ఉన్నానని, తన వెంట ఎవరు రాలేదో వారికి నేను అండగా నిలబడలేదని ఆయన అన్నారు. అంటే ఇప్పుడు ఆయన వెంట ఉన్న వాళ్ళందరూ ఆయనకు మద్దతు ఇచ్చినట్లు, ఆయన వెంట లేని వారు ఆయనకు మద్దతు ఇవ్వనట్టే అనుకోవాలా? ఆయనకు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో మీకు చెప్పా, ఆయనకు గ్రామ సర్పంచ్ ఎవరో తెలియదు, తెలుగుదేశం ఎంపీటీసీ తెలియదు, జెడ్పీటీసీ తెలియదు, మండలాధ్యక్షులు తెలియదు, టౌన్ ప్రెసిడెంట్ తెలియదు. ఆయన తెలియదు కాబట్టి వచ్చిన వాళ్ళు పాపం ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులు. ఈయన వాళ్ళని వదిలేసి వాళ్ళ బూతుల్లో వైసీపీకి నిలబడి ఏజెంట్లుగా నిలబడిన వాళ్ళను ప్రయారిటీ ఇస్తే వాళ్ళు ఎందుకు ఉంటారు సార్? చెప్పండి, మీరే చెప్పండి. మా ఇంటికి వచ్చి నీ కేసులు కట్టుకొని వస్తా అంటే మా పక్క ఇంటికి వచ్చి వైసీపీ ఇంటికి పోయి టిఫిన్ తిని వస్తే ఎట్లుంటుంది? కాబట్టి ఇవన్నీ ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన పక్కన ఉండే వాళ్ళందరూ ఎంతమంది ఉండారో ఆయన్ని విశ్లేషణ చేసుకోమనండి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండాలి ఎంతమంది ఉండారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఉంటుందా అనేవాళ్ళు ఎంతమంది అడిగి ఫోన్లు చేసి ఇప్పుడు ఇస్తారా మెంబర్షిప్ అని అడిగిన నాన్న ఎంతమంది ఉండరు ఆయన పక్కల. అట్లా వాళ్ళను అందరినీ పెట్టుకొని ఆయనకేం మైండ్ దొబ్బేసినట్టుంది పూర్తిగా మాట్లాడేటప్పుడు. డిప్రెషన్లో మాట అంటే పార్టీలో ఏమో చేసేస్తానమో ఆయనేమో ఇచ్చేస్తానమని. ఆయన ఎమ్మెల్యే, ఆయన హుందాగా మా ఇంటికి రావచ్చు, టిఫిన్ తినచ్చు, దాసాన్ని ఇంటికి పోవచ్చు, కాఫీ తాగొచ్చు.
ఆనంద్ ఇంటికి పోవచ్చు. ఆయన ఉమ్మడి కూటమి కలుపుకొని పోయే తత్వం ఆయనలో లేదు, మాలో కాదు. ఆయన మమ్మల్ని చూస్తా అంటే రేపు నా కొడుకు కానీ నాకు రేపు వీళ్ళు కాంపిటీషన్ అని ఆయన ఫీల్ అయిపోతాడు మమ్మల్ని చూసి. మేము ఏనాడో లెక్క జరిగి మేము మా చంద్రబాబు గారు ఇచ్చేది అంత క్రమశిక్షణతో పని చేశామే. ప్రతి వార్డు దిప్పినాను ఆయన. ఆ రోజు నేను పని చేయలేదని లేదే. ఒక మండలాధ్యక్షుడు తెలియదు, ఒక గ్రామాధ్యక్షుడు ఇప్పటికైనా తెలుసా? ఇప్పుడు కూడా ఎన్ని వర్కులు ఇస్తున్నాడు అంత నోట్ చేస్తా ఉండ, అంత వైసీపీకి ఇచ్చినాడు, అన్ని పేపర్ విత్ ఫైల్ వారంలో సబ్మిట్ చేస్తా ఉండ. అంటే వైసీపీ వాళ్ళకే వర్కులు ఇచ్చినారని మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, అన్ని ఇస్తా ఉండ. ఎవరికి ఇస్తున్నారు? హైకమాండ్, మా బాస్ లోకేష్ అని. ఎవరికి ఇస్తాం? ఓకేనా. ఇంకొకటి, తనకు ఎవరు అండగా నిలబడ్డారో వాళ్లకు తాను పూర్తి సహకారం అందించారని, అందులో భాగంగా తనకు ఎన్నికల్లో పూర్తి సహకారం అందించిన నాదెళ్ల విద్యాసాగర్ను టౌన్ బ్యాంక్ చైర్మన్ గా కూడా చేశానని ఆయన చెప్పారు. నాలుగు డైరెక్టర్లు వైసీపీకి ఇచ్చే దానికి సిగ్గు ఉండాలి సార్ చెప్పేటప్పుడు అన్నారు. షాజహాన్ బాషా ఒకసారి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. విద్యాసాగర్ ని షాజహాన్ బాషా నేను టౌన్ బ్యాంక్ డైరెక్టర్ చేయాలని పని లేదు. అంతకుముందే 2 సార్లు టౌన్ బ్యాంక్ చైర్మన్ చేసిన, ఒకసారి యునానిమస్ కూడా మేము అందరం చేసినాం. కాబట్టి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ ఎవరు పోటీ చేయలేదు కాబట్టి దాంట్లో ఈయన గొప్పతనం ఏం లేదు. ఈశ్వర్ గారు అదే ఇక్కడ మళ్ళా చెప్తున్నాం, మీకు ఓటమిని హుందాగా స్వీకరించగలిగిన వాడే ప్రజాస్వామ్యంలో నాయకుడిగా కొన్ని రోజులు మనల్ని పొందగలరు. ఇందాక మీకు చెప్పినట్లు, ఇప్పుడు మీకు ఇందాక తమ్ముడు బీజేపీ ఆనంద్ చెప్పినట్లు, సరే నిజంగానే గెలిస్తే నా గొప్పతనంతో 3 సార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, ఈసారి ఈయన వచ్చాడు కాబట్టి నేను లేపినాను, నేను గెలిపించినాను అని ఆయన అన్యాయాలు కూడా చెప్తా ఉన్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉన్నారు. మరి నిజంగానే వ్యక్తిగతంగా నీకు అంత బలం ఉంటే 2009 నుంచి 2014 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో రాష్ట్ర అధికారంలో ఉంది. మరి 5 సంవత్సరాలు ఒక అధికార పార్టీలో నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు సంవత్సరానికి ఒక 500 మందికి కుటుంబాలకి నువ్వు వ్యక్తిగతంగా మేలు చేసి ఉంటే 5 సంవత్సరాల్లో దాదాపు 3000 కుటుంబాలకు నువ్వు మేలు చేసి ఉంటే నువ్వు ఎప్పుడు నిలబడినా కూడా ఆ పార్టీ సింబల్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు కానీ బీజేపీ కమలం పార్టీ గుర్తు కానీ వ్యక్తులతో పని లేదు. 3 నుంచి 4000 ఓట్లు వ్యక్తులతో సంబంధం లేక ఓట్లు పడతాయి. మరి నువ్వు 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మదనపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో నీకు 6000 ఓట్లు పడినా, 2019లో నువ్వు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడినప్పుడు మదనపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో నీకు 3000 ఓట్లు పడ్డా. మరి నువ్వు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనితీరు కనపరిచినప్పుడు కనీసం 500 పేద కుటుంబాలను నువ్వు ఆదుకున్నప్పుడు, 500 పేద కుటుంబాల మనసులో నువ్వు స్థానం సంపాదించినప్పుడు ఆ పార్టీకి వచ్చిన 5000 ఓట్లు నీ వ్యక్తిగతంగా వచ్చి 10,000 ఓట్లు, 15,000 ఓట్లు రావద్దా? అంటే 14,000 రావద్దా? 12,000 రావద్దా? 10,000 రావద్దా? 9,000 పడద్దా? కాబట్టి మాట్లాడేటప్పుడు మనం ఏంది మాట్లాడాలి కానీ గెలిస్తే నేను గెలిచినట్లు, నా మెజార్టీ తగ్గితే అందరూ చేయలేదు కాబట్టి నా మెజార్టీ తగ్గింది అన్నట్లు, మరి నువ్వు 2 సార్లు నిలబడితే పార్టీ గుర్తు తప్ప నీ వ్యక్తిగత ఓట్లు ఏవేది ప్రశ్నిస్తా ఉన్నా? ఏవి నీ వ్యక్తిగత ఓట్లు? నువ్వు నిజంగా ప్రజానాయకుడు అయితే, నువ్వు నిజంగా 5 సంవత్సరాల పనితీరు నువ్వు బ్రహ్మాండంగా పనిచేసి ఉంటే నీకు కనీసం అంటే 15,000 ఓట్లు పడాలి కదా. 3,000 ఓట్లు 4,000 ఓట్లు పడి మీరు కూడా చెప్తాంటే మీ దాని మాదిరి ఏం చెప్పాలి అర్థం కాదు. అంతెందుకు చెరువులది ఎలక్షన్ జరిగింది, సరే మీరు ఇంతవరకు ఏం చెప్తారే? టౌన్ బ్యాంక్ నాకు పనిచేసాడు కాబట్టి విద్యాసాగర్ టౌన్ బ్యాంక్ చైర్మన్. ఒక్క నిమిషం అన్న చెప్పినట్టు టౌన్ బ్యాంక్ విద్యాసాగర్ తెలుగుదేశం మనిషి, ఆయనకు అందరం వ్యక్తులు సపోర్ట్ ఉన్నాం కాబట్టి, ప్లస్ ఆయనేం యునానిమస్ చేసుకున్న శక్తి ఆయనకుంది. ఈయనదేం తోడవలసిన పని లేదేడా. ఈయన ఎక్కడిపై 4 డైరెక్టర్లు వైసీపీని చేసి ఇంకా ఆయనకు చెడ్డ పేరు తెచ్చినాడు, లేని చెడ్డ పేరు. అదే చెరువు ఎలక్షన్ జరిగింది, ఎమ్మెల్యే పెట్టడానికి ఎన్ని ఓట్లు సార్? 3, మేము పెట్టడానికి 111. అంటే ప్రజా బలం ఉంటే ఎవరైనా తల వంచక తప్పదు, ఎమ్మెల్యే గాని మంత్రి గాని. నేను ఈ సందర్భంగా చెప్తాను, టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ జరిగింటే నాదెళ్ల విద్యాసాగర్ 100% మేము గెలిపించుకుందాం. తెలుగుదేశానికి ఆ సత్తా ఉంది. ఎమ్మెల్యే లేకపోయినా గెలిపిస్తాం సార్ మేము. ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి ఏం చేసి చెరువు ఎలక్షన్ 3 ఓట్లు వచ్చా, నిమ్మలపల్లి చెరువు ఎలక్షన్ మాకు 111. అది తెలుగుదేశం కెపాసిటీ. లోకల్ కాబట్టి అందరూ టౌన్ లో ఏమనుకుంటున్నారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు
జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ గెలిపిస్తారని చెప్తున్నారు. కాంగ్రెస్ వైసీపీ ఎమ్మెల్యే అయిపోయింది టీడీపీ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఇంకొకటి ప్రధాన ఆరోపణ ఏమంటే, ఇప్పుడు ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేసే చాలా మంది నేతలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద డబ్బు తీసుకొని వాళ్ళు వెనకుండి వీళ్ళను ముందర విత్తోసి ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేయిస్తున్నారు అని తీవ్ర స్థాయిలో ప్రచారం సాగుతుంది. ఇందులో వాస్తవం ఎంతో మీరు చెప్పండి. సార్ నేను ఒకటే చెప్తాండా, ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఆయన ఒక గుడికి పిలిచిన, ప్రమాణం చేద్దాం రమ్మన్నా, వైసీపీ వాళ్ళే దిక్కులేక చేస్తున్నారు ఇక్కడ మదనపల్లిలో. ఆయన పోటీ చేసినాడు, పాపం ఇబ్బందుల పాలు అయిపోయినాడు. ఆయన ఇన్ఛార్జ్ బిక్కుందామని ఇంగిద్దరు సస్తా ఉన్నారు, వాళ్ళే చచ్చిపోతా అంటే వాళ్ళ పార్టీలో కొట్టుకుని మాకెవడు సార్ వచ్చేది చెప్పండి. కొంచెమన్నా మాట్లాడేటప్పుడు ఆయనకు బుద్ధి ఉండాల. ఆయన ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అని మేము చెప్పట్లే, ప్రజలు చెప్తున్నారు. ప్లస్ ఆయన ఉండే చుట్టూ కోటరీ గమనించండి. మా విద్య అన్న తప్పితే ఆడు ఎవరన్నా ఉండారా చూడండి మీరే. ఎందుకు లేరు? ఆర్జే వెంకటేష్ లేరా? ఆర్జే అన్న పాపం ఆయన సీనియర్, మేము కాదనలా. ఇంకెవరుండారు మీరు చెప్పండి. మిగతా పేర్లని చాలా ఉన్నాయి సార్, ఎందుకు చెప్పించుకుంటారు? ఎందుకంటే వాళ్ళు రేపు మళ్ళా ఎటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా వాళ్ళు. మేము కాదని లేదే, పాత తెలుగుదేశం కాదేడా, కొత్త తెలుగుదేశం వచ్చి పత్రం చేస్తామంటే ఒప్పుకునే మేము ఒప్పుకోం సార్, 100% ఒప్పుకు. ఎందుకంటే పని చేసిన వాళ్ళం మేము. మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, నాకు జరగకపోయినా పర్వాలేదు, నాకేం 4 వ్యాపారాలు చేసుకుంటా 4 రాష్ట్రాల్లో తిరుగుతా, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని అరికట్టేకే నీ ముందుకు వచ్చిన, దానికి నా మీద బుడజల్లి పని చేయలేదంటే మదనపల్లి ఓటింగ్ పెట్టు, లేదా రిజైన్ చేయి. ఎప్పుడే చెప్పినా కదా, ఇద్దరం నిలబడదాం, సింపుల్ వద్దురా, దమ్ముంటే రా ఎలక్షన్ రా పదాం, ఎవడు గెలిస్తాం మళ్ళీ తెలుగుదేశం పదాం రా. నేను అదే కదా సవాల్ ఇస్తాండా. టౌన్ బ్యాంక్ విద్యారాన్ని పెట్టుకుని వైసీపీ వాళ్ళకి 4 ఇచ్చేసి, ఇదేమో పెద్దగా అది ఒకటి మార్కెట్ యాడ్. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారంట కదా. ఎప్పుడు సభ్యత్వం ఏమనండి మీకు తెలవలా? మీకు తెలుసు కాబట్టి చెప్తాను సార్. నన్ను అడిగినారు సభ్యత్వం ఏమని ఇప్పుడు ఇస్తారని, వాళ్ళకి తెలిసే కదా సభ్యత్వం ఎప్పుడు ఇస్తారో. మార్కెట్ ఇప్పటికీ సభ్యత్వం లేదు, మన చేసుకున్నారు నిన్నమన్నా. కాదు సార్, నేను ఒకటే క్వశ్చన్, మార్కెట్ యార్డ్లకు 2 పేర్లు పంపించినాడు, అది రిజెక్ట్ చేయించినాడు. సింగిల్ విండోకు 3 పేర్లు పంపించినాడు, అది రిజెక్ట్. ఎందుకు చేయిస్తా నేను? అంగళ్ళ రాజులు వేసాడు ఒకడు లేడే, చంద్రబాబు మా దేవుడు రాళ్ళేస్తా అంటే ఒకటి లేడే, ఒక కేసులో లేడే. రమేష్ అన్న దగ్గర ధర్నాలు 5 ఏళ్ళు పనిచేసినారా? నా దగ్గర ఏమన్నా ఉన్నారా? బాబురెడ్డి గారి దగ్గర ఏమన్నా ఉన్నారా? మీరు ఎవరు లేని వాళ్ళకి ఇప్పుడు మార్కెట్ సింగిల్ విండో అంటే ఎట్లా ఇస్తాం సార్? దాంట్లో ఎమ్మెల్యే గారు 5వ ముద్దాయి కదా దాంట్లో సార్, చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన ఊర్లో ఫ్రీగా తిరుగుతా అన్నాడు ముద్దాయి కాబట్టి. మేమంతా బయట రాష్ట్రాలు దాంకున్నాము, ఆయన పెద్ద ముద్దాయి, అందుకే ఉన్నాడు. చెప్పేటప్పుడు ఏంది సార్, ఏది జరగనేది సార్, నేను పాత వాళ్ళకి ఏమన్నా ఇస్తేనే నేను ఒప్పుకుంటా, ఎంతవరకైనా పోరాడతా. నేను అదే అంటాండేది, పాత వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు మార్కెట్ పోసి మహిళ అయింది ఏంటి, పాత వాళ్ళకి ఏంటి, కార్యకర్తలకి ఏంటి, ఎవరికైనా సరే సింగిల్ విండో అయ్యింది. అన్ని ఇష్టం వచ్చేట్టు రాసేస్తే ఏం తెలుగుదేశంలో అవన్నీ జరగవు సార్. పార్టీలు ఎప్పుడు ఉన్నాడు, ఎన్ని కేసులు, ఎన్నేళ్ళ నుంచి ధర్నాలో ఉన్నాడు, ఇతని కెపాసిటీ ఏమి, రేపు ఇతన్ని ఇస్తే పార్టీలో నిలబడతాడనేది తెలుగుదేశం పార్టీ. ఇష్టం వచ్చేట్టు కూర్చొని వీళ్ళకి లీటర్ వాళ్ళకి లీటర్ ఇచ్చేసి అన్ని అయిపోయినాయి, ఒకటి కూడా కాలేదే. అది తెలుసుకోవాలి సార్ ఫస్ట్. ఆయన మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన అదే ఒక ఆరోపణ చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసే వాళ్ళ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉంది, వాళ్ళు వీళ్ళను డబ్బిచ్చి ముందర తోస్తున్నారు అన్న ఆరోపణలపై మీరేం చెప్తారు? ఇది షాజహాన్ బాషా గారి విజ్ఞతకే నేను వదిలేస్తాను. ఇంతకుముందు మిత్రుడు బాబు చెప్పినట్లు యువ నాయకుడు లోకేష్ గారు యువగణం పాదయాత్ర మదనపల్లిలో పెట్టినప్పుడు ఇదే షాజహాన్ బాషా తమ్ముడు అప్పుడే వైకాపా ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రెస్ మీట్ పెట్టి నీచాతి నీచంగా, అతి ఘోరంగా, అతి అవమానకరంగా, అతి జుగుప్సాకరంగా సభ్య సమాజం తలదించుకునేటట్లు లోకేష్ బాబు గారి పుట్టుకనే ప్రశ్నించినాడు. ఎవరు? ఈయన తమ్ముడు నవాజ్ బాషా, అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే. ఏమని, లోకేష్ బాబు చంద్రబాబు నాయుడుకే పుట్టినాడా, ఆయన DNA పరీక్షించాలా అని చెప్పేసి అడిగిన ఇదే నవాజ్ బాషా ఈ రోజు కూడా ఆయన 8 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా ఉండగా నవాజ్ బాషా
బస్సు దానికి ఎన్ని పర్మిట్లు ఉన్నాయో, ఎన్ని రౌండ్లు తిరుగుతా ఉన్నాయో, ఎంత లగేజ్ చేస్తా ఉన్నాడో, ఎంత ఓవర్లోడ్ చేస్తా ఉన్నాడో, ఎంత క్రౌడ్ వేస్తా ఉన్నాడో అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుకి కూడా వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్లు మల్లికార్జున సర్కిల్లో ఆయన బస్సు వస్తా ఉంటే ఎప్పుడైతే బ్యారికేడ్స్ తీసేసి రూల్స్ కి విరుద్ధంగా బస్సులు వస్తా ఉన్నాయో ఈ రోజు కూడా అదే కొనసాగిస్తా ఉన్నారు. మరి అంటే అంత తీవ్ర స్థాయిలో ఆరోపించారంటారా? ఉందా మీ దగ్గర? మాకు వీడియోలు అన్ని ఉండే అట్టడుగుతాను సార్. DNA ఎవరికి పుట్టారు అది అసెంబ్లీలో వేరే వాళ్ళు మదనపల్లిలో ఈయన ప్రశ్నించినప్పుడు, ఈయన తమ్ముడుగా ఈయన ఉన్నప్పుడు, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడి బస్సు ఒక్క రోజు కాదు కదా, ఒక్క గంట కాదు కదా, ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ అయినా ఆపి చెక్ చేశారా? దీన్ని బట్టి ఎవరు వైకాపా వాళ్ళతో కుమ్మక్కైనారు, ఎవరు వైకాపా వాళ్ళ బూట్లు నాపుతాడారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలందరికీ కూడా తెలిసేసారి. ఇప్పుడు మీరు అంటారు మా దేవుడు లోకేష్ గారు మా దేవుడిని. ఇప్పుడు అన్న అంటున్నారు ఆయన పుట్టుకునే ప్రశ్నించారు, DNA టెస్ట్ చేయాలని. మాకు అదే ఉడుకుతాండి. మా బాధ ఏమంటే అదే కదా, ఇప్పుడు వీడంతా వైసీపీలకు చేస్తున్నాడనే కదా మేము చస్తాండేది. అదే నేను గాని అయింటే 5 నిమిషాలు బస్సు అగ్గిపెట్టేసింది. ఆ మాటలు, ఆ రోజు అన్న మాటలకు అదే షాజహాన్ బాషా పార్టీలో ఏడు చేరినాడు సార్. టీకేఎన్ సైట్ లో చేరినాడు. టీకేఎన్ వెంచర్ లో ఎవరు ఆ రోజు మాకు సైట్ ఇలా లొకేషన్ ఇవ్వగలం ఇంకో ఆ రోజు చేస్తే మొన్న కమిషనర్ పంపిస్తావా నువ్వు వాడికి? కమిషనర్ నేను ఎత్తుకునే ఫోన్, ఏం మీ కథ? పార్టీలో చేరింది ఆడ ఎమ్మెల్యే, ఏం మీ కథ? ఎవడిచ్చినాడు ఆ రోజు ల్యాండ్ అంటే అప్పుడు కమిషనర్ ఎక్కిపోతుంది. అంటే నువ్వు రియల్ ఎస్టేట్ కూడా బెదిరిస్తావా? ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఆరోపణల మీద మీరేం చెప్తారు? మిమ్మల్ని మీ వెనకాల వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఎవరు వెనకాల ఎవరు ఉన్నారని చెప్పేసి గతంలో ఈయనకి తెలుగుదేశంలో రాకముందు ఆయన ఏ విధంగా ఆడారని చెప్పేసి మమ్మల్ని ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మేము అట్లా ఆడాలి ఒక్కటే. ఆయన మా పైన ఒక ఆరోపణ నేను కూడా ఇంటర్వ్యూ చేశాను. వీళ్ళందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా ఎలక్షన్ ముందర మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టినందుకు నాకు సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను ఇచ్చాను. ఒక రాజకీయ పార్టీ, మేము స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలి, ఒక రాజకీయ పార్టీలో మేము పనిచేస్తాం. రాజకీయాల్లో ఎవరైనా సరే మేము ఎమ్మెల్యేకి పోటీ చేయాలి, సర్పంచ్ పోటీ చేయాలి, ఎమ్మెల్యే కాలం ఆశ అనేది ఉంటుంది, ప్రజలకు సేవ చేయాలనేది ఆతృత ఉంటుంది. ఆ సందర్భంలో 5 సంవత్సరాల నుండి మా పార్టీ కండవలు పెట్టుకుని మా పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దానికి అనుగుణంగా పనిచేస్తాం. చేసినటువంటి సందర్భంలో మదనపల్లి టికెట్ అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో గతంలో వేరే పార్టీలో పనిచేసి మా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసి మా పార్టీ నాయకుల పైన మా పైన కేసులు గతంలో ఆయన 2004లో ఇక్కడ ఎమ్మెల్యేగా పొందినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఏ విధంగా చేస్తారని మా యొక్క హక్కు, మా యొక్క అధినాయకత్వాన్ని ప్రశ్నించింది. కాబట్టి మనం ఏ విధంగా ప్రశ్నిద్దాము అనేది కలిసి కూర్చున్నాం, మాట్లాడుతూ ఎవరికైనా సరే బాధ ఉంటుంది. ఆ బాధలో కూర్చున్నట్టు వాస్తవం. అటువంటి సందర్భంలో నీకు అధినాయకత్వం టికెట్ ఇచ్చినప్పుడు కూటమి నాయకులందరినీ పిలిపించుకునేసి లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళేది మనం ఏ విధంగా కలిసి పనిచేద్దాం అని చెప్పి ఏ ఒక్క నాయకు ఇంటికి అని వెళ్ళేవాడు. నువ్వు వెళ్ళకుండా ఈ రోజు వచ్చేస్తున్నావు, వాళ్ళు వైసీపీ దగ్గర నుండి వచ్చినారు, వీళ్ళు వచ్చేసిన పలానంగో పార్టీ నుండి వచ్చారు, ఎవరు నీలాగా పార్టీలు మారింది చేయట్లేదు. కాబట్టి మాట్లాడే అడకతనే స్టేజ్ లో ఎవరు లేమేడా, వైసీపీ డబ్బు తీసుకుని అడకతనే స్టేజ్ లో ఎవరు లేమేడా. ఆనందం కావచ్చు, దాసన కావచ్చు, నేను కావచ్చు, ఆయన అడకదంటే అన్నాడు. ఏదైతే మతం ఉందో ఆ మతం ఎక్కడ సరే ఆయన ప్రమాణం చేస్తారు చేయమని చెప్పండి. వైసీపీతో మాట్లాడున్నా, వైసీపీ నేను చెప్పే డబ్బు కాదు కదా మాట్లాడున్న సందర్భంలో రికార్డు దెమ్మనండి. అంటే ఇంకోటి మిమ్మల్ని అడుగుతుంది. ఇప్పుడు కొంతమంది నాయకుల భూ కబ్జాలు కానీ అవినీతి అక్రమాలకు తాను సహకరించకపోవటం వల్లే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న కొంత ఆరోపణలు కూడా చేశారు ఆయన పైన. దీనిపై మీరేం చెప్తారు? సార్, మదనపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ఎవరు మనుషులు భూములు కబ్జా చేస్తారని. ఈయనకు తెలుగుదేశం సిస్టమ్ తెలియదు సార్. నేను అదే అనేది, తెలుగుదేశంలో ఒక్క కుంట ఆక్రమిస్తే 5 నిమిషాలకు పేపరు మా పార్టీ ఆఫీస్కి పోతుంది, నాకు తెలుసు. ఇడేమంటే ఆయన తనకు తాను రాజు, తనకు తాను అనుకుంటానడు తప్పితే తెలుగుదేశం పార్టీలు అతను మనుషులు ఎన్ని భూ కబ్జాలు చేస్తా ఉన్నారు, ఎన్ని అగ్రిమెంట్లు సృష్టించినారు, ఎన్ని అగ్రిమెంట్లకు ఇబ్బంది అయ్యి డబ్బులు వెనక్కి ఇచ్చినారు, ఎక్కడెక్కడ ఎమ్మెల్యే పేరు చెప్పి దందాలు చేస్తారో మా దగ్గర అంత డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఒక్కడన్నా మా పేరు చెప్పి దందాలు చేయమని చెప్పు తీసుకొని కొడతా నేను. ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకుని దగ్గర చిన్నబాబు దందాలు నిరూపించమనో, రియల్ ఎస్టేట్ నా డబ్బు నా ఇష్టం,
నేనేం రూల్స్ వ్యతిరేకంగా పోతా అంటే చేయండి. నేను నామ్స్ ప్రకారం కడతా, నామ్స్ ప్రకారం సంపాదిస్తా, నామ్స్ ప్రకారం ఎలక్షన్ ఖర్చు పెడతా. అంతే. వాడేవాడు సార్ అడిగేకి నన్ను? నా డబ్బు అది. నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఏం చేయాలి సార్? నిబంధనలకు అన్ని నిబంధనలకు అనుగుణంగా ఎక్కడన్నా ఒక్క సెంట్ చూపించమనండి. ఇప్పుడే రాజకీయం సన్యాసం తీసుకుంటా. అదే కదా నేను అడుగుతా ఉండేది. ఈడ కాకపోతే మదనపల్లి నాకేం 174 నియోజకవర్గాలు లేవు. ఈడ వ్యాపారం చేయలేమా? ఈడే చేయాల సార్? నువ్వు చెప్పండి. తెలుగుదేశం పార్టీ కథ నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇసుకెత్తినా, ఓ లిక్కర్ దాంట్లో దూరినా, ఒక లిటికేషన్ భూమిలో దూరినా ఒప్పుకోడు. ఎందుకంటే ముందు నుంచి నాకు తెలుసు కాబట్టి నేను అందుకే మూడిట్లో ఎక్కడ దూరంగా ఉండా. ఎందుకంటే ఒక ఇది కూడా ఒక చాట కూడా నేను ఎత్తని ఇసుక. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన అంటే కొంతమంది నాయకులు అవినీతి అక్రమాలకు తాను సహకరించకపోవటం వల్లే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఒక దాంట్లో ఆరోపించారు. దీనిపై మీరేం చెప్తారు? ఇప్పుడు ఏదైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు నిర్దిష్టమైన ఆరోపణ, నిర్దిష్టమైన సమాచారంతో, నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో, ఎందుకంటే ఆయన ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి పిచ్చి పిచ్చిగా ఆధారాలు లేకుండా వాళ్ళు నాకు సహకరించమంటున్నారు కాబట్టి సహకరించారు కాబట్టి నా మీద బురద జల్లుతా ఉన్నారు అనేది చాలా అవాస్తవం. ప్లస్ మీకు ఈ సందర్భంగా ఎందుకంటే ఇప్పుడున్న ఆనంద్ కానీ చంద్రబాబు కానీ వయసులో చిన్నోళ్ళు కాబట్టి వీళ్ళకు కూడా తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. షాజహాన్ బాషా నేనేదో పార్టీకి చాలా క్రమశిక్షణ గల కార్యకర్తని, చాలా క్రమశిక్షణ గల సైనికుడిని, నాకు వీళ్ళెవరు పనిచేయలేదని ఏదైతే ఆయన ఆరోపిస్తున్నాడో, ఇదే షాజహాన్ బాషాకి 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి బీఫామ్ ఇచ్చింది. సరే, నామినేషన్లో టెక్నికల్ దాంట్లో అది ఎగిరిపోయింది. 2005 సంవత్సరంలో గౌరవ డాక్టర్ రవికుమార్ గారు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ లో పోటీ చేస్తే ఆయన్ని ఓడించాలా, నరేష్ కుమార్ రెడ్డి మనిషిగా ఆయన ఓడించాలనేసి 4-5 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ చేసి పోటీ చేసిన అభ్యర్థులు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు. దాంట్లో మరీ ముఖ్యంగా 23 తారక రామారావు థియేటర్ ఉన్న 23వ వార్డులో సహజీత్ బాబు పోటీ చేస్తే అతను పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థులు పెట్టి బహిరంగంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. పోనీ 2009 సంవత్సరంలో ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, హస్తం గుర్తు మీద ఈయన గెలిచినప్పుడు, అదే 2011 సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నరేష్ కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు నరేష్ కుమార్ రెడ్డి గారిని పోటీ పెడితే ఆయనకు పోటీగా కాంగ్రెస్ పార్టీ విరుద్ధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి పెడితే ఈ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేష్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేసే మాట వాస్తవం. కాబట్టి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా, నన్ను ఎవరు చూడలేదు, ప్రపంచం అంతా కూడా కళ్ళు మూసుకోవాలని చెప్పి అనుకోవడం చాలా తప్పు. ఈయన ఏమేమి చేశాడో అంతెందుకు సార్, వక్స్ భూములో మొన్న షాపింగ్ కాంప్లెక్స్, ఈయనకేం సంబంధం వక్స్ భూములు చెప్పండి? 7 లక్షలు ఒక షాప్ రూమ్ కు తీసుకున్నాడు, దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇస్తాం అది కూడా. వక్స్ భూములు ఈయనకేం సంబంధం? ఆయన వక్స్ భూమి కమిటీ ఉంది, కమిటీ చూసుకుంటుంది. నీకేం పని? డబ్బులు డిసైడ్ చేసేది నువ్వు, రూమ్లు ఇచ్చేది నువ్వా? నీకేం పని? వక్స్ భూముల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటివి చెప్పుకుంటే చాలా మా పార్టీకి మేము చెప్పుకుంటే ఇంక మాకు దరిద్రం అని చెప్పాలా అన్ని కాంట్రవర్షియల్. ఎందుకంటే ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందు పథంలో నడిపించేటటువంటి ప్రయత్నంలో అహర్నిశలు శ్రమిస్తున్నారు. కానీ ఇక్కడ కానీ అన్ని విషయాలు మాకు తెలుసు. కానీ ఈ విషయాలు మేము దాన్ని బయట చెప్తే, లేదా దీన్ని ప్రెస్ చెప్తే, ఇంకా మిగతా నియోజకవర్గాల్లో నిజాయితీగా పనిచేసిన నాయకుల పైన కూడా చిన్న చిన్న అలిగేషన్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి వీడు అనుకున్నాను తప్పిస్తే ఈయనేందో పెద్ద నాయకుడు, ఈయనేందో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుస్తున్నాడు అనేసి ఉద్దేశం. ఇప్పుడు మదనపల్లి ఆయన అభివృద్ధి పథంలో నడపడం లేదని అంటారా? ఒక నిమిషం, ఓకే మీరే చెప్పండి. ఇప్పుడు ఒక నిమిషం, మీ ఎమ్మెల్యే గారు మదనపల్లిని నేను అభివృద్ధికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయడం లేదా? ఎమ్మెల్యే గారు అభివృద్ధి కాదు, మా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి. ఎమ్మెల్యే గారు అభివృద్ధి అని నేను ఒప్పుకున్నా. ఓకే, తెలుగుదేశం పార్టీ ఎందుకంటే చెప్పండి. ఈయన స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రామాచార్లపల్లిలో హిందువుల శ్మశాన వాటికి స్థలం కేటాయిస్తే ఈయన ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్ లోనే దానికి ఆర్డర్ తీసుకొని వచ్చి దాంట్లో 2 నుంచి 2.5 ఎకరాలు క్రిస్టియన్స్ కు కేటాయించిన సందర్భం. దాని మీద అప్పటి మాజీ సైనికుల అధ్యక్షుడు శ్రీనివాస నాయుడు అప్పుడు గళమెత్తి అప్పుడు పోరాటం కూడా చేశారు. అట్లాగే ఈయన ఎమ్మెల్యేగా ఉండే పీరియడ్ లోనే బసినకొండ గ్రామంలో డ్రైవర్స్ కాలనీలో పక్కన విఘ్నేశ్వర్ కుంటను పూర్తి చేసి నమాజు కట్టిన సందర్భం.
ఇదే ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2009 నుంచి 2014లో నక్కల్దిన్లో ఉన్న నమాజ్ కట్టలో బాపనకుంటాని మేమంతా చిన్నప్పుడు అక్కడ ఎనుములు కడుక్కుంటూ ఆవులు కడుగుతూ అక్కడ తీయ తాగుకునేవాళ్ళం. ఆ బాపనకుంటను పూర్తి చేసి నమాజు కట్టిన వైనం. అంటే ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత అన్ని మతాలను సమానంగా చూడగలిగిన విశాల హృదయం నీకు ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఒకసారి కానీ డిబేట్ కానీ పెట్టగలిగితే మా మిత్రులు షాజహాన్ భాషని నన్ను కానీ ఫేస్ టు ఫేస్ కూర్చోబెడితే ఆధారాలతో సహా, సర్వే నెంబర్తో సహా, స్కెచ్లతో సహా, బ్రిటిష్ కాలంలో నుంచి వచ్చే జీవోతో సహా మొత్తం తీసుకొని మేము ముందు పెడతాం. ఓకే అండి చిన్నబాబు గారు, ఇప్పుడు మీరు ఇంత గట్టిగా అరుస్తున్నారు కదా, గత ఎన్నికల్లో ఆయన అదే ఇంటర్వ్యూలో చెప్పడం ఏమంటే మొత్తం మదనపల్లిలోని తెలుగుదేశం పార్టీ నాయకులంతా నాకు సపోర్ట్ చేసిందంటే భారీ మెజారిటీ వచ్చింది. ఒక నిమిషం వాళ్ళు సహకరించకపోవడం వల్లే 5,000 మెజారిటీ వచ్చిందని అన్నారు. ఇందులో చిన్నబాబు గారు కూడా డబ్బులు తీసుకొని ఏ మాత్రం సహకరించడం లేదన్న ఆరోపణ కూడా ఉంది. ఇంతకు నా దగ్గర నేను ఒకటే చెప్పినాను మీకు, ఆ రోజు ఇదే చెప్పినా. నేను ఎక్కడెక్కడ వార్డులు తిరిగినాను, ఎక్కడెక్కడ గ్రామాలు తిరిగినాను, ఎక్కడెక్కడ పోయినాను అన్ని నాకు తెలుసు. ఆయన ఆత్మకు కూడా తెలుసు. ఇదే రియల్ చెప్తాను మీకు, ఆయన ఆత్మకు కూడా తెలుసు. ఆయన్ను ఎట్లా ఆయనకు ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్లు ఎట్లా చేసినామో అది నా ఒక్కనికి ఆయనకి ఇద్దరికే తెలుసు. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. ఎన్ని కర్మాలు పడినాము, ఎన్ని అవమానాలు పడినాము, ఎన్ని తిట్లు పడినాము, ఎన్ని పడినామో ఆయనకు నాకు తప్ప ఎవరికి తెలియదు. అట్లా వాడు నేను డబ్బులు ఇచ్చే నా కాలు గోటికి సమానం. నా మెయింటెనెన్స్, నా కార్లు నాకు ఆ రోజు చెప్పినాను నేను మీకు సార్. ఊరికే ఏదంటే అది మాట్లాడితే నేను ఆయనకి ఎంత చేసాను నాకు తెలుసు. నేను స్వయాన్ని ఎంతమంది దగ్గర డబ్బు ఇప్పించాను నాకు తెలుసు. ఆయనకు తెలుసు. అది అడగండి ఫస్ట్ మీరు ఆయన. ఓకేనా, ఇప్పుడు ఆయన ప్రజాభిమానం లేని వ్యక్తి అయితే ఇప్పుడు మదనపల్లి చరిత్రలో రెండవసారి ఎమ్మెల్యేగా గెలివే పరిస్థితి లేదని వాళ్ళ అభిమానులు పెద్ద స్థాయిలో 164 సీట్లు వచ్చినాయి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఆధ్వర్యంలో. ఇప్పుడు ఏంది సార్, ఇప్పుడు మదనపల్లి ఆయన అంతమంది మా నాయకునికి ప్రజాభిమానం లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో గెలిచిన 2 సార్లు గెలిచిన ఏకైక వ్యక్తి మా ఎమ్మెల్యేని వాళ్ళ అనుచరులు ప్రధానంగా ఫ్లెక్సీలు కూడా వేశారు. ఏమి అంత అభిమానం లేని వ్యక్తి 2 సార్లు ఎలా గెలుస్తారన్నా? అదేనండి, చరిత్ర తెలియని చీమటాపాసులు ఎన్ని పిల్లలు కూడా చరిత్ర అయితే మరుగున పడదు కదా. చరిత్రను ఎవరైతే తప్పుగా మాట్లాడతారో చరిత్రకారుల్ని మనకన్నా ముందున్న పెద్దల్ని అవమానం చేశారు. ఇదే మదనపల్లి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం చెందిన దొట్టా సీతారామయ్య గారు కమ్యూనిస్టు యోధుడు. ఆయన 1952 నుంచి 57 వరకు, 57 నుంచి 62 వరకు శాసనసభ్యుడిగా 2 సార్లు గెలిచిన వ్యక్తి. దాని తర్వాత 1962 నుంచి గట్టు నరసింహరావు గారు బ్రాహ్మణ సమాజానికి వచ్చిన వ్యక్తి. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అట్లాగే రాట్కోడ నారాయణ రెడ్డి గారు కమ్మ సమాజానికి చెందిన నాయకుడు నారాయణ రెడ్డి గారు 1983, 85 2 సార్లు గెలిచారు. ఈయన ఒక్కడే గెలవలేదు. ఈయన ఒక్కడే తెలుగుదేశం పార్టీ 2వ సారి గెలవాల. ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో ఆ ఘన చరిత్ర ఏదన్నా ఉంటే రాట్కోడ నారాయణ రెడ్డి గారికి 2 సార్లు గెలిచిన చరిత్ర నారాయణ రెడ్డి గారికి ఉంది. కానీ ఈయన కూడా తెలుగుదేశంలో 2వ సారి గెలవాల. ఏదో సామాజిక సమీకరణలో కడపలో తీసుకొచ్చి మాధవక్కను పెట్టిన దానికి ఆ మైనారిటీ కోట యాడియోలని ఎత్తుకొచ్చి మా నెత్తిన వేసినారు తప్పితే అంతకు నీకేం పోరాటేదుడు కాదే. రాష్ట్రంలో 164 సీట్లు వచ్చినాయి, 1,00,000 మెజారిటీ వచ్చిందా? నీకంత బలం ఉంటే 2 సార్లు నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు పోటీ చేస్తే డిపాజిట్ కోల్పినావే, ధరావత్తు కోల్పినావే. నువ్వు పెద్ద నాయకుడు అంటే ఎట్లా? ఇది మీరే చెప్పండి. డిపాజిట్ కోల్పోయావు. ఓకే, చాలా మంది తెలియదేమో ఆయన ఎట్లా టికెట్ వచ్చిన విషయము నాకు బాగా తెలుసు. ఆయన కానీ తెలుసులే ఎట్లా వచ్చిన టికెట్ అని చెప్పేసి ఈ మదనపల్లి టికెట్ విషయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈయనకి ఇచ్చే ఇష్టం లేదు. ఇది వాస్తవం. ఈయన మీద అంత ప్రేమ ఉంటే ఈ ఎలక్షన్ విషయంలో ఆయన ఏ విధంగా ఈ మదనపల్లి తర్వాత అభివృద్ధి విషయం మాట్లాడారు. తంబాలపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే కాదు. తంబాలపల్లి కంటే నువ్వు మదనపల్లిని ఏమభివృద్ధి చేసావు ఒకసారి అనిపించండి. ఏదైతే రాష్ట్రం నుండి కేంద్రం నుండి వచ్చే నిధులను నువ్వు ఏవైతే పథకాలు ఉన్నాయో అవి అక్కడ ఉండేటటువంటి ఎంఆర్ఓలు, అక్కడ ఉండేటటువంటి ఏదైతే
రెవెన్యూ వాళ్ళు చేసే అభివృద్ధి చేశారు తప్పిస్తే ఓ ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా నేను ఈ మదనపల్లికి నేను ఇచ్చాను, ఇది నా స్వయం కృతం వల్ల ఈ మదనపల్లికి ఇది వచ్చింది, నేను ఇది ఒక కాలువ తెచ్చినాను, ఒక రోడ్డు తెచ్చినాను, లేకంటే వచ్చింది ఒక సీసీ రోడ్డు వేయించినాను ఈ గ్రామంలోని, మీరు సొంతంగా వేయించిన ఒకటి చెప్పండి. అభివృద్ధి విషయం గురించి మాట్లాడిన దానికి తంబాలపల్లి గురించి మదనపల్లి రెండు పక్కన పక్కన ఉన్నాయి కదా, నేను చెప్పేది చాలా దూరం గురించి ఆలోచించలేదు. తంబాలపల్లి మదనపల్లి పోల్చుకోండి ఒకసారి. ఆడ ఉండేదేమో వైసీపీ ఎమ్మెల్యే, ఆడెంత అభివృద్ధి జరుగుతుంది, ఆడెంత జరుగుతుంది, ఏడు అంతే జరుగుతుంది, ఇక్కడ ప్రత్యేకంగా ఏం జరిగింది అంటే ఇంకొకటినా ఇప్పుడు మీ మీద ప్రధానంగా అంటే స్పెసిఫిక్గా రామ్దాస్ చౌదరి పైన ఒక ఆరోపణ కూడా వాళ్ళు తీవ్రస్థాయిలో చేశారు. అంటే రామ్దాస్ చౌదరి గారు కిరణ్ కుమార్ రెడ్డి సభలో తప్పితే ఏ రోజు ప్రచారంలో పాల్గొనలేదు. అంటే మీరు నాకు చూపించారు కానీ 1-2 రోజులు తప్పితే ప్రచారంలో పాల్గొనలేదు, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని చెప్పలేదు. ఏమంటే రామ్దాస్ చౌదరికి కొంత డబ్బులు ఇవ్వకపోవటం వల్లే ప్రచారం చేయలేదన్న ఆరోపణ కూడా వాళ్ళు దానిపైన మీరు ఏమంటారు? ఆరోపణలు నేను మళ్ళా చెప్తున్నాను కదండి, మాకు ఎవరైతే పోటీదారులుగా ఉన్నప్పుడు టికెట్ రాకపోతే కొద్దిగా కించిత్ బాధ కలగటం మానవ సహజం. కానీ ఆ బాధ నుంచి తేరుకున్న తర్వాత కూటమి నిర్ణయానికి కట్టుబడి అటు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన మీద విసిగిపోయి ఈ రాక్షసుడు మళ్ళా వస్తే మనం ఎవరు సమాజంలో బట్టకట్టలేమని చెప్పనేసి మళ్ళా కాలికి బలమం కట్టుకొని కాలికి గజ్జగట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా స్వచ్ఛందంగా పనిచేశారు. నేను నాకున్న పరిధిలో నాకున్న దీంట్లో కొత్తిళ్ళు తిరిగాము, మోతీనగర్ తిరిగాము, పొంగురోళ్ళపల్లి తిరిగాము, ఎరగానబెట్ట తిరిగాము. అప్పటికే రామ్దాస్ చౌదరికి ఆర్థిక చమురు చేతి చమురు బాగా వదిలిపోయిన ఇట్లా ఉంది కూడా, దాంతోనే వెనకడుగు వేశారు కొంత. అంటే ఇప్పుడు ఆర్థిక వనరులు ఆయన సమకూర్చుకుంటే అది కూడా మమ్మల్ని సమకూర్చుకొని ఇప్పుడు మా ఇంట్లో పెళ్లికి మేమే భోజనాలు పెట్టి ఆ ఇంట్లో పెళ్లికి కూడా మేమే భోజనాలు పెట్టి మేమే ఎక్కడ తెచ్చేది. ఏం చెప్పి తెచ్చుకున్నావో టికెట్, ఎన్ని కోట్లు పెట్టాలని చెప్పి తెచ్చుకున్నావో మాకైతే మాకు ఇక్కడ ఉన్నంత పరిధిలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ, షాజహాన్ బాషా గారికి కానీ, జనసేన పార్టీ నాయకుడిగా నేను కానీ, మిగతా జనసేన పార్టీ ఇతర నాయకులు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, నేను మళ్ళా చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఖచ్చితంగా షాజహాన్ బాషా గారి గెలుపులో జనసేన పార్టీ కార్యకర్తలు ప్రధాన పాత్ర. జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ ఓటర్లు కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసి కూటమికి 99% ఓట్లు బట్టే ఆయన గెలుపు సాధ్యమైంది. కాబట్టి ఆయన మళ్ళా ఓడిపోతే ఇల్లంతా నాకు మెజార్టీ తగ్గించారని, గెలిస్తే నా బలం అని, నేను పార్టీని లేపినానని అది కాదు. ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగఫలం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగఫలం అది ఆయన చెప్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి. జనసేన పార్టీ కార్యకర్తల త్యాగఫలంతోనే ఆయన అంత మాత్రం బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు స్పష్టంగా చెప్పగలరండి, భారతీయ జనతా పార్టీ ఆయనకు పూర్తి మద్దతు ఇచ్చింది, పూర్తి సహకారం అందించింది, మీరు గట్టిగా నిజాయితీగా చెప్పగలరా? మా కూటమిలో ఉండే ఏ ఒక్క నాయకునైనా కార్యకర్తలైనా అడిగితే వాళ్ళు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి నువ్వు ఒక్క రోజైనా సరే ఓటు ఏమన్నావని నువ్వు చెప్తాను కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాకు ఓటు అడగలేదు, బీజేపీ వాళ్ళు ఓటు ఏమని చెప్పలేదని చెప్పి మా పైన ఆరోపణ. మీరు ఆయనకు ఓటు ఏమని చెప్పారా? ఆయన గుండెల మీద ఒట్టే చెప్పానన్నా, నేను చెప్తాను. గుండెల మీద ఒట్టే చెప్తా, ఆయన బిడ్డ మీద ఒట్టే చెప్పానండి. నేను చెప్తానా, నేను షాజహాన్ బాషా పేరు ఎత్తకపోయినా తెలియదు. ఎందుకంటే ఆయన గతంలో మా పార్టీ నాయకుల పైన, మా కార్యకర్తల పైన 2004లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేకమైన పోలీసుల పైన దాడులు చేయించాడు, పోలీసు కేసులు కట్టించాడు. కాబట్టి మాకు ఆయన ఎమ్మెల్యేగా నిలబడడం మాకు వ్యక్తిగతంగా చాలా ఇబ్బందికరంగా అయినప్పటికీ కూటమిలో మనం సిద్ధాంతమైనటువంటి పార్టీలో ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఖచ్చితంగా మనం గెలుపు కోసం పని చేయాలా, ఇట్లా వ్యక్తితో సంబంధం కాదని చెప్పేసి నేను ఆయన ఒక్కరోజు కూడా నేను గతంలో ఇక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేసిన, ఈ పార్లమెంట్ లో వేసుకోవడం నా మదనపల్లిలో బీజేపీ గుర్తుకు ఇక్కడ పన్నే. అయినప్పటికీ మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు గారు కావచ్చు, మా జిల్లా స్థాయి లోకేష్ గారు మనం ఖచ్చితంగా పని చేయాలని చెప్పిన తర్వాత గ్రామాన తెలుగుదేశం ఓటేయాలా, కమల గుర్తు కొట్టేయాలా. మేము ఏదైతే చిత్తశుద్ధ పని చేసినామో, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఆ పని చేసినావా? నీ గుడ్డల మీద ఉంటేసి చెప్పు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటు ఏమని అడిగినావా?
ఒక్క రోజైనా సరే నువ్వు కాషాయ కండువా నువ్వు కూటమిలో భాగమైనటువంటి బీజేపీ కంటే ఒక్క రోజైనా వేసుకున్నావా? నువ్వు చేతగాక వేసుకోలేదా? చూపించండి మీరైనా సరే. ఆయన వేసుకున్నాడు ఎక్కడైనా సరే. బీజేపీ పేరెత్తవు, నరేంద్ర మోడీ గారి పేరు. నువ్వు నీ మెజార్టీ ఇక్కడ మెజార్టీ తగ్గేదానికి దేశం మొత్తం మీద ఈ రోజు నరేంద్ర మోడీ గారిని ఒక దేవుళ్లాగా భావిస్తా అంటే అటువంటి నరేంద్ర మోడీ గారి పేరు నువ్వు ఎక్కడా ఉచ్చరించలేదు, ఆ కండువా వేసుకోలేదు కాబట్టి నీకు అంత మిగతా చోట్ల అందరికీ మన పక్కన నియోజకవర్గాల్లో అన్ని చోట్ల 15,000, 20,000, 30,000 మెజార్టీ వస్తే ఇక్కడ 5,000 ఎందుకు వస్తుంది? ముస్లింలు ఎక్కువ ఉండే ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ గారి మైనార్టీలు వ్యతిరేకత అయితే ఈ రోజు జరిగిన ఎన్నికలు ఈ రోజు ఢిల్లీ నుండి గల్లీ వరకు ఎక్కడెక్కడైతే ప్రతి ఒక్క చోట ఎలక్షన్ జరిగిన ప్రతి ఒక్క చోట ముస్లిం ఈ రోజు భారతీయ జనతా పార్టీ మద్దతుగా నరేంద్ర మోడీ గారి మద్దతుగా నిలబడదు. అట్లాంటిది మదనపల్లి ఎందుకు నిలబడదు? మదనపల్లి నీకు ఎందుకు ఓటేసేందుకు? కేవలం నీ కుటిల నీతి, నీ కుటిల బుద్ధి, నీ మతోన్మానం కారణంగానే ఈ రోజు నువ్వు ఆ 5,000 మెజార్టీ వచ్చింది కదా. నిజాయితీగా నువ్వు నిజంగా అందరినీ కూటమిలో ఉన్న వాళ్ళని కలుపుకొని పనిచేస్తుంటే మదనపల్లి 25,000 నుండి 30,000 మెజార్టీ రావాలి. ఓకే, ఇప్పుడు అన్న మీ ఇద్దరికి అంటే ముగ్గురికి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వము అవినీతికి చాలా దూరంగా ఉంది, అవినీతి రహిత పాలన అందిస్తుందని చాలా సందర్భాల్లో పెద్ద నాయకులు స్పష్టం చేశారు. మదనపల్లి వరకు తీసుకుంటే మదనపల్లి ఎంఆర్ఓ పై పలు ఆరోపణలు, కొంతమంది రైతులు కానీ, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ కొంతమంది ఆరోపణలు చేశారు. అటువంటి అధికారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ మద్దతు ఇవ్వటం ఎంతవరకు సమంజసం? ఎంఆర్ఓ అనే ఒక ఎమ్మెల్యేనే అనుకుందాం. సరే, నీకు రూలింగ్ పార్టీలో ఉండవు, నువ్వు అపోజిషన్ లేవు, ఒక్క గంటలో ఆర్డర్ తేలేవా? ఇన్ని రోజులు పెట్టుకునేవే అంటే నీకు ఆయమ్మ ఇస్తే ఒకటి, ఇకపోతే రెండా? 6 నెలలు పెట్టుకునేవి, అప్పుడు కనపడలేదా అధికారి కరప్టెడ్ అని? ఆపద తెలీదా నీకు? అప్పటికప్పుడే తెలుసు. అటువంటి అధికారికి చంద్రబాబు గారు ఎలా మద్దతు ఇస్తారు? సార్ ఒకటే గుర్తు పెట్టుకోండి, నేను సపోర్ట్ ఇచ్చాడు కంటే నేను ఎప్పుడో ఎంఆర్ఓ నేసుకొచ్చేసింది. ఆయన వరకు ఏం పోయే పనిలే. నాకుండే సర్కిల్ కు, నాకుండే నెట్వర్క్ తెలుగుదేశం పార్టీలో నేను ఎందుకంటే అంతా చూస్తా ఉండా. ఫస్ట్ ఏం జరుగుతుంది ఈ మదనపల్లిలో మొత్తం స్క్రీన్ చూస్తా ఉండా. ఎవరెవరు ఎమ్మెల్యే మనుషులు ఎక్కడెక్కడ ఏం చేస్తా ఉన్నారు, ఏం జరుగుతుంది అన్ని చూసి దగ్గరలో పట్టుకుంటా సార్. గ్యారంటీ నేనైతే వైసీపీ వాళ్ళకి ఎవరన్నా పని చేస్తే చేయలేను సార్. నీకు ఇంతకు ముందు చెప్పిన ఈ మధ్య పదవులు ఎవరికి రాసినాడు అన్ని ఆపేసిన. రేపు మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, ఏ ఎలక్షన్ లో ఎవడు వైసీపీని పెట్టినా నేను చేయను, నా క్యాండిడేట్ ని గెలిపించు. ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా అడ్డుపడుతున్నారు చంద్రబాబు. మాకేం సంబంధం సార్? వాయిన్ వేసుకొచ్చి వాయిన్ ఏదో కమిట్మెంట్ వేసి వచ్చి మాకేం సంబంధం? కూటమి నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా రాజకీయ భవిష్యత్తు కావాలనుకునే వాళ్ళు అవినీతికి ఎవరు మద్దతు తెలపారు. నువ్వు ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా ఆమె కాజాబీ గారిని ఇక్కడ అపాయింట్మెంట్ తెచ్చుకునేది ఎవరు? ఇక్కడ ఉన్న నాయకులే తెచ్చుకుంటారు, బాగా పనిచేస్తారు. వ్యక్తిగతంగా నువ్వు చెప్పిన పనులు, నువ్వు చెప్పిన అవినీతి పనులు ఆమె అభియోగం చెప్తున్నాను. ఆమె మీడియా ముఖంగా కానీ, నారావణపల్లి లోకేష్ బాబు గారిని కలిసినప్పుడు కానీ ఎమ్మెల్యే గారు నన్ను డిమాండ్ చేస్తున్నారు, నా పని ఇట్లా చేయమని చెప్పి డే టు డే అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి ఆమెపై కంప్లైంట్ చేసింది. దీంట్లో మరీ ముఖ్యంగా జనసేన పార్టీకి మాకు ఎటువంటి సంబంధము లేదు. అవినీతి ఎవరు చేసినా కూడా దాన్ని పూర్తిగా కూడా ఖండించాల్సి. కాజాబీ వెనకాలంతా చంద్రబాబు గారే ఉన్నారు కదా, మీకేం సంబంధం? నేను ఒకటే చెప్తాను సార్, కాజాబీ వెనకాల చంద్రబాబు అంటే మన ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది? కాజాబీ వెనకంటే చిన్నబాబు ఉంటే మదనపల్లి ఎంఆర్ఓగా ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది? ఒకటే క్వశ్చన్. మళ్ళీ అడ్డుకుంటున్నారు. నేను అసలు సార్ నాకు నేను ఫోన్ చేస్తే, నేను షాజహాన్కు ఆమె బాగా యాక్సిస్ లో ఉన్నప్పుడు చిన్నబాబు ఎవరండి మీరు? రాష్ట్ర అధ్యక్షుడు. అవునా అండి అంటే నేనెవరో కూడా ఆయనకు తెలియని పరిస్థితిలో ఉంటే ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలా? ఓకే, మీరు చెప్పండి ఆనంద్ గారు. ఇప్పుడు మీరు ఈ అవినీతి అధికారులు వ్యవహార శైలి పైన భారతీయ జనతా పార్టీ ఎలా వ్యవహరిస్తుంది? మేము మా సిద్ధాంతంలోనే అంత్యోదయ ఎవరైతే చిట్ట చివరి ఉండేటటువంటి పేదలు వారికి ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పేసి మా సిద్ధాంతం. దానికి వ్యతిరేకంగా ఈరోజు మదనపల్లికి ఎంఆర్ఓ గారు వచ్చినా ఎవరు వచ్చారో మనకు తెలుసు. మదనపల్లి పోలీస్ స్టేషన్కు సీఏ వచ్చినా ఎవరు వచ్చారు, 101 కేసు వచ్చినా తెలుసు.
2 టౌన్ కేఎస్ఏ వచ్చారు తెలుసు, మళ్ళీ 1 టౌన్ కేఎస్ఏ వచ్చారు తెలుసు. మనం చెప్పేది ఏంటంటే మనం ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నాక మనం ఒక రాజ్యాంగబద్ధంగా నడిచేటప్పుడు 10వ ఎమ్మెల్యేకి మనం ఉండేటప్పుడు ఏ విధంగా మీరు వ్యవహరిస్తారనే విషయం అందరికీ తెలుసు. మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు, మీ వ్యక్తిగతంగా వీళ్ళైతే నాకు సహకరిస్తారు, వీళ్ళైతే నా యొక్క వ్యవహార శైలిలో వీళ్ళు నా ఇన్వాల్వ్మెంట్ అయితే నా వెనకాల ఉంటారని చెప్పి మీరు మీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మీరు తెచ్చుకొని పని చేయించుకొని ఈ రోజు వచ్చిన వాళ్ళకు మీకు పర్సెంటేజ్ లో తేడాలు వచ్చి మీరు ఏదో పడే పంచాయతీలో ఏమి సంబంధం లేదు మాతో చేస్తున్నాను, మేము వాళ్ళ మద్దతు అంటే మేమేం చేయాలి, ఎమ్మెల్యే మేము వేస్తున్నాం, ఎంఆర్ఓ గారిని మేము వేస్తున్నాం, 1 టౌన్ సీఎం మేము వేస్తున్నాం, 1 టౌన్ లో ఎస్ఐ మేము వేస్తున్నాం, 2 టౌన్ లో ఎస్ఐ మేము వేస్తున్నాం, మాకు అంత శక్తి ఉందా, నువ్వు ఎమ్మెల్యే నేనే గెలిపించాను అని చెప్పి మనం మేము చేయించినామంటే ఆరోపణ ఇంకోట్లేదని నేను అనుకుంటా. ఓకే చిన్నబాబు గారు, 2 రోజుల క్రితము మీరేదో సిటీఎంలో స్పెండింగ్ మీల దగ్గర ఒక వెంచర్ వేసి దానికి అక్రమంగా మట్టి తరలిస్తుంటే ఎమ్మెల్యే గారు అడ్డుకొని వాటిని లారీలను అక్రమంగా తరలిస్తున్న లారీలను సీజ్ చేయడం, వాటిని రెవెన్యూ అధికారులకు అప్పగించడం, ఆ తర్వాత వెంటనే చిన్నబాబు గారు ఎంటర్ అయ్యి అధికారులపై దౌర్జన్యం చేసి తాళాలు లాక్కొని వెహికల్స్ను పంపించడం జరిగినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఈ విషయంలో ఎమ్మెల్యే మధ్య చిన్నబాబు మధ్య యుద్ధం తారాస్థాయికి చేరిన ప్రచారం కూడా ఉంది. ఆయన ఏం జరిగింది? ఆయన ఎమ్మెల్యే క్లీనర్ పని మర్చిపోయినట్లు ఆయన అప్పుడు లోడర్ ఆయన గుర్తుపెట్టుకో బస్సుకి ఎక్కండి బెంగళూరు అని ఆయనే పోయి ఆయన ఎవరైనా ఎమ్మెల్యే ఏం చేయాలా కార్లో చూస్తా యాజ్ ఏ ఎమ్మెల్యేగా అధికారికో సబ్ కలెక్టర్కో ఎంఆర్ఓకో ఫోన్ చేసి ఎవరో టిప్పర్లు పోతారని చెప్పగలిగిన క్లీనర్ పని ఈయన చేసి డ్రైవర్ పని ఈయన చేసి తీసుకొని ప్రజాప్రతినిధిగా అడ్డుకునే హక్కు లేదా ఆయనకి? నేను అడ్డుకునే హక్కు లేదు అనలేదు సార్. ఇప్పుడు నీ మనుషులు అన్ని మంది అన్ని టిప్పర్లు దోలుతానరే, నేనేం అక్రమంగా దోలలేదే, నేనేమన్నా అమ్ముతా ఉంటే మనుషులతో మీరు అడ్డుకోండి. నేను అట్లా సార్, నేను నా పాలసీ చాలా మందికి తెలుసు. ఎందుకంటే నేను ఎవరైనా సంపాదించుకుంటా అంటే పొట్టగొట్టే వ్యక్తిని అయితే కానే కాదు. పేద ప్రజలకు ముందే చెప్తాను, పేద ప్రజలు ఎవరు ఏ పార్టీ వాళ్ళు సంపాదించుకుని నేను ఇప్పుడు మా తెలుగుదేశం వాళ్ళకి చెప్తాను సార్, ట్రాక్టర్లు పెట్టండి నేను ఎత్తిస్తా ఇసుక, టిప్పర్లు పెట్టండి ఇప్పుడు సంపాదించుకుంటారంటే వాళ్ళే భయపడి రావట్లే. నేను చెప్తా ఉండా ఎమ్మెల్యే మళ్ళీ పట్టించేస్తాడని వాళ్ళు వస్తా ఉన్నారు, దోచుకున్నారన్నారు. ఇప్పుడు మీరే ఓపెన్ నేను ఒకటే చెప్తాను సార్, తెలుగుదేశం దోచుకోవడం ఎలా లీగల్ గా ఏదన్నా చేసేటప్పుడు, ఎందుకంటే కనీసం వాళ్ళకి ఇళ్లలో పాపం ఖర్చులకు లేవు. ఎంతో మంది కార్యకర్తలు నలిగిపోయినారు నాకు తెలుసు. ఈ రోజు అటువంటి కార్యకర్తలు లీడర్లు ఇళ్లలో ఉండారు. నీకేం పని, నువ్వు ఎమ్మెల్యేగా సిటిఎం టిప్పర్ మిల్లు కంటే చిట్టిబాబు అంటే ఆయన ఎవరు అంటావా? ఆ రోజు అనలేదే నా టిప్పర్లు కాదు అవి, నేను మన్ను కావాల ఫిల్లింగ్ అని ఏడీ గారిని మైండ్స్ ఏడీని మీరు అడగండి. రంగకుమార్ ఏడీ గారిని అడిగినా, మీరే మీ నెంబర్ ఇస్తాం మాట్లాడండి. ఆయన ఏమన్నాడు, సార్ మండేకి మీరు చలానా కడుదురు, నేనేం గవర్నమెంట్ భూములు ఎత్తుకోలా, అదే ప్రైవేట్ భూములో కడుదురు సార్ అంటే ఒక కాంటాక్ట్ గుప్పించిన, నా టిప్పర్లు నావి కాదు, నేనేమో నా మొన్న అక్రమంగా నాకెందుకంటే చంద్రబాబు సార్ కథ నాకు చాలా బాగా దగ్గరగా తెలిసిపోయింది. చెప్పుతో కొడతాడు ఆయన, పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేని ఎక్కుతాడు, నేను ఒక లెక్క ఆయనకో. కాబట్టి సోమవారం కట్టుకుందరులే అన్నారు. దానికి ఈయనెందుకు సార్ పోయి ఆపేది మీరు చెప్పండి? అంటే నేను చేతగాని దద్దమ్మనా, నేను పార్టీకి పని చేయలేదా అంటే ఆయన ఒకడేనా? అటువంటి ఆపితే నాకెంత బాధ ఉంటుంది సార్. మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు విఆర్ఓ నాకు ఇప్పుడు కూడా నా దగ్గర రికార్డు ఉంది సార్. నేను అసలు పేపర్ మీద సంతకం పెట్టినంత ఎమ్మెల్యే మనుషులు పేర్లు రాసి సార్ ఎత్తుకొని పోయినారు సార్ అని అంటా ఉన్నాడు. నా దగ్గర అన్ని ఆల్ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి సార్. నేను కూడా అధిష్టానానికి తెలియజేసిన నిన్న మీ మీద గిఫ్ట్ ఇంకోటి 43వ కేసు మీ మీద అధికారి పోలీసులకు చేసిన ఫిర్యాదు. ఎస్సీ ఎస్టీ కేసు ఫస్ట్ కేసు కూడా అనుభవం రావాలి కదా. ఎస్సీ ఎస్టీ కేసులు ఎప్పుడు పడిన 397 లో అన్ని బండి అయ్యాయి. ఓపెన్ గా చెప్పండి, ఇంతకు మీరు ఆ అధికారిపై దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించి తాళాలు లాక్కున్నారా లేదా? స్పష్టం నా దగ్గర వీడియోలు ఉన్నాయి. నేను అధికారిని ఏమన్నా ఒక్క మాట అంటే ఇదే డిబేట్ లో చెప్తా కొట్టాను నన్ను. నేను ఆ అబ్బాయిని తీసుకొస్తా, ఆ అబ్బాయికి ఎంతమంది ప్రెజర్ చేసి నిన్న తెల్లారి నుంచి పేర్లు మార్చి అంటే మా దగ్గర ఉండే పేర్లే వాళ్ళకి తెలియనప్పుడు ఏంటికి ఎమ్మెల్యే పదవే మార్చి అదే డిఎస్పీకి రాత్రి 10 సార్లు ఫోన్ చేయనంట. ఏకంగా కేసు కట్టలేదా? ఏమి మీ నాయిందా తెలుగుదేశమా అక్బర్ సాబ్దా?
మా లోకేష్ బాబుని అన్ని మాటలు మాట్లాడిన బస్సులు ఇంకా కమిట్ అయినావు నువ్వు. మీదే ఏమన్నా ఇదే అడ్డా వ్యాపారాలు చేసి బతకనవసరం పని లేదా? ఈ ఘటనతో ఉమ్. ఎమ్మెల్యేకి చిన్నబాబుకి యుద్ధం తారాస్థాయికి చూడు చేరుకుందని అనుకోవచ్చా? చూస్తే ఏం చేస్తా, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలుస్తా ఉండరు, ఉమ్. 10 రోజుల కథ చూపిస్తా. ఉమ్. అంటే ఒకటి మీరు చెప్పండి నా? ఇప్పుడు ఇటువంటి సంఘటనలతో కొంతమంది కూటమి కార్యకర్తలు కానీ అధికారులు కానీ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఇటువంటి సంఘటనల పట్ల. దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు కానీ చూడండి ఈశ్వర్ గారు, ఒక పోటీ తత్వం ఉన్న ఏ రంగమైనా కానీ, రాజకీయ రంగం కావచ్చు, పత్రికా రంగం కావచ్చు, మీడియా రంగం కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ రంగం కావచ్చు, బిజినెస్ రంగం కావచ్చు, ఏదైనా కూడా నువ్వు ఆ రంగంలో ఒకవేళ నిజంగానే నువ్వు హర్డల్స్ కానీ ఫేస్ చేసి ఉంటే షాజహాన్ భాష, నువ్వు ఇవన్నీ హర్డల్స్ దాటేసి యూ హ్యావ్ రీచ్డ్ యువర్ గోల్. నువ్వు ఆల్రెడీ నీ గోల్ రీచ్ అయిపోయినావు. యూఆర్ ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు ఎన్నికలప్పుడైతే ప్రతి ఇంటికి వచ్చి 2-3 సార్లు కొంతమందిని అడుక్కున్నావే, రిక్వెస్ట్ చేసుకున్నావా, ఇప్పుడు ఇంకా కప్పుకోవాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత, ఆవశ్యకత నీపైన ఎక్కువ ఉంది. నువ్వు అది మర్చిపోయి గెలిస్తే నీ గొప్పతనం అన్నట్టు, మెజార్టీ తగ్గితే వీళ్ళందరూ చేయలేదు కాబట్టి నాకు మెజార్టీ తగ్గిందని 3 సార్లు తెలుగుదేశం పార్టీ గెలకపోతే లే 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 అని నేను లేపినట్లు ఇట్లాంటి చౌకబారు మాటలు మానేసేసి ఆయనే ఊరిని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకొని పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరినీ కలుపుకొని పోయి, ఎట్లయితే ఇంతకు ముందే చెప్పాను మీకు, గౌరవ లోకేష్ బాబు గారి పుట్టుకని DNA టెస్ట్ చేయాలని చెప్పిన వైకాపా ఎమ్మెల్యే నవాజ్ బాషా ఎవరైతే నీ తమ్ముడు ఉన్నాడో, ఆయన ప్రభుత్వంలో జరిగిన అవినీతి కార్యక్రమాల మీద వాటి మీద ఎంక్వైరీ చేసి వాటి మీద నువ్వు విచారణ జరిపించి వాళ్ళని నువ్వు ఏదన్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ తెలుగుదేశం పార్టీలో వాడు నాకు చేసినాడు, జనసేన పార్టీలో వీడు నాకు చేయలేదు, బీజేపీలో వాడు నాకు చేసినాడు, ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు పెద్దన్న పాత్ర తీసుకొని నువ్వు అందరినీ కలుపుకొని పోతూ, అంటే ఒకటినా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉదాహరణ చెప్తానండి. బృందాతరమైన రాజకీయం అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి నాకు వాడు చేయలేదు, ఆ నియోజకవర్గంలో చేయలేదు కాబట్టి నేను ఓడిపోయినాన్ని, వీడు చేయలేదు కాబట్టి నేను ఓడిపోయినాన్ని, గెలిస్తే నాకు గొప్పతనమే ఎక్కడైనా ఒక చిన్న మాట మాట్లాడినారా? అది బృందాతనం, అది పెద్దరికం, అది గౌరవప్రదం. అంటే ఒకటి అంటే దీన్ని బట్టి ఇప్పుడు కూటమి నేతలను కలుపుకోవడంలో ఎమ్మెల్యే గారు విఫలమయ్యారా, లేదా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటంలో కానీ కలుపుకోవటంలో కానీ కూటమి నేతలు విఫలమయ్యారంటే ఏమంటారు? అదే మళ్ళా మీకు చెప్తున్నాను, ఎప్పుడైతే నువ్వు పెద్దన్న పాత్ర పోషించి నువ్వే ఒక అడుగు కిందకి దిగి, ఒక మెట్టు కిందకి దిగి అందరినీ కలుపుకొని పోతావో అప్పుడు అందరూ నీ వెనకంటే రావడానికి కూడా సిద్ధపడతారు. అదే చిన్నబాబు బండి, నేను చిన్నబాబు వదిలే ఇది ఎందుకని పోయింటే నాకు కూడా ప్రేమ ఉండేది ఆయన మీద, ఎందుకంటే ఎలక్షన్ లో పని చేసినా కాబట్టి. చిన్నబాబు ఆయన ఎవరంటే, నువ్వు ఎలక్షన్ లో నీకు పనిచేసిన శ్రీరామ్ చంద్రబాబు తన సొంత లేఅవుట్ కోసం ఒక టిప్పర్ మట్టిప్పు తోలుకుంటే నువ్వు పట్టుకుంటానవే, మరి లోకేష్ బాబు గారు DNA టెస్ట్ చేయాలని చెప్పి నీ తమ్ముడు బస్సు ఒక క్షణం ఆపినావా, ఒక సెకండ్ ఆపినావా? నీ బస్సులో అక్రమాలు జరగడం లేదా? తప్పండి, ఇది చాలా తప్పు చేస్తాను. మీరు చెప్పండి. ఇప్పుడు కూటమి నేతలను మేము అభివృద్ధిని అనుకోవట్లా, మీ కుటుంబ అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని అనుకుంటాను. ఈ రోజు మదనపల్లిలో ట్రాఫిక్ డైవర్షన్ పేరు పైన ఈ రోజు మొత్తం RTC బస్సులు అన్నింటినీ కూడా ఇక్కడ బైపాస్ రోడ్డు పంపించేస్తున్నాం. మీ బస్సులు కావచ్చు లేదా ప్రైవేట్ బస్సులు కావచ్చు, అవన్నీ కూడా నేరుగా కది రోడ్డు మీద వచ్చిందను మల్లికార్జున సర్కిల్ నుండి బెంగళూరు బస్ స్టాండ్ పోతాయి. అదే RTC బస్సుల్లో వచ్చే ఏదైతే గ్రామీణ నుండి వచ్చేటట్లు RTC బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులన్నీ కూడా బైపాస్ రోడ్డు నేరుగా RTC బస్ స్టాండ్కి వెళ్ళిపోతాయి. మల్లికా ఏదైనా కానీ ఎన్టీఆర్ సర్కిల్ లో కావచ్చు, ఎన్టీఆర్ సర్కిల్ లో హాస్పిటల్ ఉన్నాయి, ఎన్టీఆర్ సర్కిల్ ఏరియాలో మన కదిరి రోడ్డు మొత్తం మీద కాలేజీలు ఉన్నాయి. కాలేజీ నుండి వచ్చినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఎంత RTC బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలా, అక్కడ నుండి మన వాళ్ళు ఆటోలు పెట్టుకోవాలా, ఎందుకంటే ఆ ఆటోలు ఎవరు ఏం నడుపుతారని తెలుసు. కానీ ఇక్కడ ఉండేటువంటి మన వ్యాపారాలు ఏవి చెప్పదు, ఎందుకంటే ట్రాఫిక్ వైపు వచ్చే ట్రాఫిక్ ఎందుకు మీరు RTC బస్సు మార్చారనేది మేము గ్రామం అందరూ మదనపల్లి ఏమనుకుంటానంటే ఇటువైపు మొత్తం అంతా ఆయన సమాజానికి సంబంధించిన వాళ్ళు మొత్తం రోడ్లపై పౌరులు పనులు వాటికి ఇబ్బంది కలగకూడదు. కాబట్టి వాటికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి మీరు ట్రాఫిక్ మార్చేస్తారా? ఓకే అండి. ఇప్పుడు మీకు ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూటమి నేతల్లో
ఒక అండర్స్టాండింగ్ కలుపుకోవటంలో ఎవరు విఫలమయ్యారంటే ఏం చెప్తారు మీరు? 200% ఇక్కడ ఉండేటట్టు ఎమ్మెల్యే షాజహాన్ బాషా విఫలమయ్యారు. మొదట ఆయనకి టికెట్ ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూటమి నేతలతో సఖ్యతగా ఉన్నారా? ఎవరైతే ఆయనకు అనుకూలంగా, ఆయనకు వ్యాపారంలో అనుకూలంగా ఉండేవారు కావచ్చు, లేదా ఆయనకు గతంలో 2004 నుండి ఆయన అనుచరులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేదా ఈ మధ్య వైసీపీ నుండి వచ్చినటువంటి కొంతమంది నాయకులను కలుపుకొని ఆయన ఫలితాలు అనిపిస్తే, నిజంగా ఈ పార్టీల కోసం ఎవరైతే జనసేన కోసం, బీజేపీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఒకరిద్దరు కలుపుకొని వాళ్ళని ముందర పెట్టేసి మిగతా మొత్తం అందరినీ నేను కలుపుకొని పోతానని చెప్పేసి కంటి వాళ్ళు 3 ఏళ్ళు చేసిన ఇది టౌన్ బ్యాంక్ కి సంబంధించినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. టౌన్ బ్యాంక్ సంబంధించిన డైరెక్టర్ బీజేపీ కూడా ఒక అవకాశం, ఆ కూర్చుండుకు ఫోటోలో కూడా బీజేపీ కండువా అయింది ఆయన. అటువంటి మహానుభావుడు మన షాజహాన్ బాషా. అంతకంటే మా జనసేన ఒకటి కూడా ఇవ్వాలి. ఎందుకు మహర్షికి ఇచ్చారు కదా? మనిషి గుళ్ళు మీద చేసుకొని చెప్పండి. ఏ రోజు జనసేన పార్టీ జెండా పట్టినాడు, ఏ రోజు జనసేన పార్టీ సభ్యత్వం. ఇప్పుడు ఒకటి అదే చెప్తున్నాను నేను, పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా, నేను చాలా తెలివిగా ఉన్నాను, ప్రపంచమంతా కూడా కళ్ళు మూసుకుంది అనుకోవడం చాలా అవివేకం. నాదెల్ల విద్యాసాగర్ నాతో జరిగిన ఒక ఇంటర్వ్యూలోనే చెప్పాడు. లేదండి, అదే చెప్పేది నేను ఈ సుమన్ టీవీ వేదికగా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి, తెలుగుదేశం అభిమానికి, జనసేన పార్టీ క్యాడర్కి, భారతీయ జనతా పార్టీ క్యాడర్కి నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నా. ఏదైతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన మీద ప్రజలు విసిగిపోయినారో, వాళ్ళు చేసిన మానసిక అత్యాచారం నాయకుల మీద, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వాళ్ళు నన్ను మానసిక అత్యాచారం చేశారని చెప్పారు. అట్లా వాళ్ళని మానసికంగా క్షోభ పెట్టి విపరీతమైన తిట్లు తిట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ బాబు గారిని అంత నీచాతి నిజంగా మాట్లాడిన నవాజ్ బాషా మీద కానీ, అప్పుడున్న వైకాపా నాయకుల మీద కానీ ఈ ఎమ్మెల్యే ఏం చర్య కూడా తీసుకోలేదు, వాళ్ళ బస్సులు ఆపలేదు, వాళ్ళకి ఎక్కడ కానీ అండర్స్టాండింగ్ లో చాలా పకడ్బందీగా ముందుకు పోతున్నారు. కాబట్టి దీని మీద తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా నిలదీసి నిజంగానే గత ప్రభుత్వంలో కూటమి నాయకుల మీద అమానుషంగా అభాండం వేసి అవమానపరిచిన నాయకులందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని, దానికి చర్యలు తీసుకునే భాగంలో మీ అందరితో మేము కూడా చేయగలుగుతామని చెప్పి మీ సుమన్ టీవీ ద్వారా కార్యకర్తలందరూ కూడా. రెడ్ బుక్ ఇంకా వీళ్ళు ఓపెన్ చేయలేదేమో, చిన్నబాబు చెప్పాలి ఈ విషయం. దీని మీద చిన్నబాబే చెప్పాలి. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే రాష్ట్రంలో వైసీపీనే ఉండదు సార్. మదనపల్లి వరకు చెప్పండి. చంద్రబాబు సార్ గారు క్రమశిక్షణ కలిగిన ఈయన ఓపెన్ చేయొచ్చు కదా. ఓపెన్ చేయొచ్చు కదా. ఈయన మా లోకేష్ బాబు బర్త్డే అయితే ఒక్క బ్యానర్ గట్ల మదనపల్లి నియోజకవర్గంలో తెలుగు తరపున అందరూ అన్నాలను పిలిస్తే వచ్చినారు. మా లోకేష్ బాబు ఎవరు చేసేది ఒక్క బ్యానర్ చూపించమనండి, సవాల్. ఒక్క బ్యానర్ నేను చేసింది, ఆయన కాదు. తెలుగుదేశం మాకు మా యువ నాయకుడికి కనీసం నీ బర్త్డేకి ఏమో డబ్బులు ఇచ్చి మరి బ్యానర్ లేపించుకున్నావు. ఏమో పెద్ద సమరయోధుడు, పోరాట పటిమ కలిగిన నాయకుడు, ఏమో దేశానికి అధ్యక్షుడు, ఏం ఊరూరు బ్యానర్ నా ఫోటో వేస్తే చంద్రబాబు చేసినారా ఏం నా ఫోటో రాష్ట్రానికి నేను అధ్యక్షుడు మదనపల్లి గారు గుర్తుపెట్టుకో. మా లోకేష్ బాబు ఒక్క బ్యానర్ అయినా నువ్వు ఒక్క బ్యానర్ అట్లా నువ్వు ఎన్టీఆర్ గారు వర్ధంతి అంటే వర్ధంతి కూడా చేస్తారా? ఏం మెంట్లా నీకేమన్నా ఇంటిపోతావు నువ్వు? ఓకే, ఫైనల్ గా షాజహాన్ బాషాను వ్యతిరేకిస్తున్న వారి మొత్తం నాయకుల భవిష్యత్ కార్యాచరణ ఏమంటే ఏం చెప్తారు మీరు? అంటే ప్రత్యేకంగా కార్యాచరణ ఏం లేదండి. ఒక పని చేయండి ఈశ్వర్ గారు, సుమన్ టీవీ తరఫున మీరు మధ్యత్వం నెరవేర్చండి. మేము ఒక అడుగు కాకపోతే, ఒక స్టెప్ కాకపోతే 10 స్టెప్పులు దిగి షాజహాన్ బాషా గారితో కానీ ఇంకా ఇతరత నాయకులతో కూడా మదనపల్లి అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయడానికి జనసేన పార్టీ సంసిద్ధంగా ఉంది. కూటమి నాయకులు మన ఆనంద్ గారు కానీ, లేదా చంద్రబాబు గారు కానీ, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు బాబురెడ్డి గారు కానీ, రమేష్ గారు కానీ, బోడిపాటి శ్రీనివాస్ కానీ, జయరామ నాయుడు గారు కానీ, ఇంకా అనేక మంది నాయకులందరూ కూడా కలిసి ఊరి అభివృద్ధి విషయంలో పనిచేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. దానికి పెద్దన్న పాత్ర పోషించాల్సింది షాజహాన్ బాషా. మీరేమంటారు ఆనంద్ గారు ఫైనల్ గా ఈ విషయంలో? ఏది ఎవరు ఇక్కడ ఎంత ఏది మాట్లాడుకున్నా వాళ్ళ వ్యక్తిగత విషయాలు. మనం ఏదైనా సరే ఈ మదనపల్లి అభివృద్ధి జరిగింది. మన మదనపల్లికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. పక్క మనం బీటీ కాలేజీ సమస్య అంటున్నాం, ఆ బీటీ కాలేజ్ అభివృద్ధి చేసుకోవాలా. మదనపల్లి ట్రాఫిక్ అంటున్నాం, ఆ ట్రాఫిక్ ఏ విధంగా మనం నియంత్రించాలని చూసుకోవాలా. మదనపల్లి ఒక
రైతుకు ఒక గుండె లాంటిది మన మదనపల్లి రాయలసీమ ప్రాంతంలో టమాటా రైతులందరూ కూడా మన ఆసియాలోనే పెద్ద కేంద్రము మన మదనపల్లి టమాటా కేంద్రం. అదేవిధంగా మనం అందరం కూడా నేతలు ఎక్కువ మంది ఉన్నారు. పత్తి చేరులు వేసేదానికి మన ఒక పెద్ద సెంటర్ మన మదనపల్లి, మన సిల్క్ సిటీ అని పిలుచుకుంటాం. ఇటువంటి ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇంత అభివృద్ధి చేసేదానికి అవకాశం మన దగ్గర ఉంది. ఎందుకంటే ఈరోజు షాజహాన్ బాషా గారు ఒక అడుగు ముందుకేస్తున్నాను. మా కూతురుతో అందరు కలుపుకుంటే ఈరోజు హాస్పిటల్ విషయం పెద్ద చర్చ జరుగుతా. ఆ విషయం మన ఆరోగ్య శాఖ సత్యకుమార్ గారు కావచ్చు, లేదా లోకేష్ అంతా కావచ్చు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ, అదేవిధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు గ్రామం కూడా వికాసం చెందాలని వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నారు. దాని విషయంలో మనం అందరం కూర్చొని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి అందరూ కలిసి చర్చ జరగాల. ఆ చర్చలో అందరూ భాగస్వాములు అయ్యి మదనపల్లి మన అందరి లక్ష్యం అభివృద్ధి. మదనపల్లిలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మదనపల్లికి జరిగింది అని చెప్పేసి మనం అందరూ కూడా భావించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, ఫైనల్గా చిన్నబాబు గారు, మదనపల్లిలో అసమ్మతి రాజ్యం వెళ్ళటానికి ప్రధాన కారణం చిన్నబాబేని. ఈ విషయంపై అతనిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. త్వరలో చిన్నబాబుపై వేటు పడుతుందని కూడా ప్రచారం సాగుతుంది. దీనిపై మీరేమంటారు సార్? 1,00,000 కంప్లైంట్లు మనం ఎన్ని 1,00,000 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తే నేను సహించను. నేను ఆ రోజు చెప్పిన, రేపు కూడా చెప్తానా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంత కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇండ్లలో ఉండారు. పాపం కష్టపడిన వాళ్ళంతా ఇండ్లలో ఉండారు. వాళ్ళ కన్నీటికి బాధను చూసేకే నేను ఈడుండా. నాకేం పదవి అక్కర్లేదే. నేను అడిగినానా? మీకు ఇంటర్వ్యూలో చెప్పినా, ఒకసారి గుర్తు చేసుకోండి, పాత ఇంటర్వ్యూలో ఏమని చెప్పి, మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చాలు అన్నా. ఈరోజు కూడా అందుకే ఉండా. నాకు అవసరం లేదే. నా టార్గెట్ ఏం నెక్స్ట్ ఎప్పుడో ఎమ్మెల్యే కావాలని టార్గెట్ కిని ఈ చిన్న పథక ఈ పోస్టులు వేట్ ఎవరు సార్ వేట్ వేసేదా? తెలుగుదేశం పార్టీ కష్టపడిన దానికి వేట 42 కేసులు ఎమ్మెల్యే చెప్తే వేట వేస్తారా? ఈయన ఏ పార్టీ నుంచి వచ్చినాడా అది చూసుకోమను ఫస్ట్. ఈయన మళ్ళీ ఏ పార్టీకి పోతాడో చూసుకోమను. అంతే ఈయన వేటు గీట్ అనేది క్వశ్చన్ ఇలా చెప్తేనే అప్పుడే వీళ్ళ నాయన కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ జహాంగీర్ సాబులు రావాల, గుర్తుపెట్టుకోమని. ఓకే, ఇది ఈనాటి చర్చా వేదిక. అయితే మదనపల్లె తెలుగుదేశం పార్టీలో కానీ లేదా కూటమి నాయకుల్లో కానీ నెలకొన్న రచ్చ ఇప్పుడిప్పుడే ఆగేటట్టు లేదు. అయితే అభివృద్ధి విషయంలో మాత్రం తామంతా ఏకంగా ఉంటామని జిల్లా కూడా చేస్తాం సార్, ఆల్రెడీ చెప్పాడు మా సార్. ఇది జిల్లా కోసం. ఓకే, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు.